श्री कृष्ण परमात्मा की जय, गीता माता की जय, व्यास भगवान की जय, शंकर भगवत्पाद की जय, सद्गुरु मूर्ति की जय। నేమని పిలుతును నిన్ను, నేనేమని పిలుతును నిన్ను, ఏమని పిలుతును నిన్ను, నేనేమని పిలుతును నిన్ను. స్వామి యందునా సకుడా యందునా. 27వ పేజీ, ఫస్ట్ గీతమాలిక 27. ఓకే ఓకే. ఏమని పిలుతును నిన్ను, నేనేమని పిలుతును నిన్ను. స్వామి యందున సఖుడా యందున, ప్రేమకు నెలవగు ప్రియుడా యందున. ఏమని పిలుతును నిన్ను, నేనేమని పిలుతును నిన్ను. తల్లి యందున తండ్రి యందున, ఎల్లర ప్రోచెడు ఈశ్వర యందున. ఏమని పిలుతును నిన్ను, నేనేమని పిలుతును నిన్ను. భవరోగమా వైద్యాయందున, వివిధ జగద్గణ వేద్యాయందున. ఏమని పిలుతును నిన్ను, నేనేమని పిలుతును నిన్ను. దివ్య సౌఖ్యమిడు దేవాయందున, అవ్యయుడగు పరమాత్మాయందున. ఏమని పిలుతును నిన్ను, నేనేమని పిలుతును నిన్ను. ఏమని పిలుతును నిన్ను. గురులకు అవును గురుడాయందున, వరములేవు తరువాయందున. ఏమని పిలుతును నిన్ను, నేనేమని పిలుతును నిన్ను. ఎంతయు తుల భక్తుల హృదయ పంగమున, వింతగా వెలిగెడు వెలుగాయందున. ఏమని పిలుతును నిన్ను, నేనేమని పిలుతును నిన్ను. యందున సకుడాయందున, ప్రేమకు నెలవగు ప్రియుడాయందున. ఏమని పిలుతును నిన్ను, నేనేమని పిలుతును నిన్ను. ఏమని పిలుతును నిన్ను, నేనేమని పిలుతును నిన్ను. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. ఓం సదా శివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. వందే గురు పరంపరాం. రెండు 254 నుండి 259 వరకు చూడండి. జాతి నీతి కుల గోత్ర దూరగం జాతి నీతి కుల గోత్ర దూరగం నామ రూప గుణ దోష వర్జితం నామ రూప గుణ దోష వర్జితం దేశ కాల విషయాతి వర్తియత్ దేశ కాల విషయాతి వర్తియదు బ్రహ్మతత్వమసి భావయాత్మని బ్రహ్మతత్వమసి భావయాత్మని యత్పరం సకల వాగ గోచరం యత్పరం సకల వాగ గోచరం గోచరం విమల బోధ చక్షుషః గోచరం విమల బోధ చక్షుషః శుద్ధ చిద్ఘనమనాది వస్తు యత్ శుద్ధ చిద్ఘనమనాది వస్తు యదు బ్రహ్మతత్వమసి భావయాత్మని బ్రహ్మతత్వమసి భావయాత్మని షడ్భిరూర్మిభిరయోగి యోగి హృత్ షడ్భిరూర్మిభిరయోగి యోగి హృద్ భావితం న కరణైర్విభావితం భావితం న కరణైర్విభావితం బుద్ధ్యవేద్యమనవద్యమస్తి యత్ బుద్ధ్యవేద్యమనవద్యమస్తి యద్ బ్రహ్మతత్వమసి భావయాత్మని బ్రహ్మతత్వమసి భావయాత్మని భ్రాంతి కల్పిత జగత్కలాశ్రయం భ్రాంతి కల్పిత జగత్కలాశ్రయం స్వాశ్రయం చ సదసద్విలక్షణం స్వాశ్రయం చ సదసద్విలక్షణం నిష్కలం నిరుపమానమృద్ధియతో నిష్కలం నిరుపమానమృద్ధిమత్ బ్రహ్మతత్వమసి భావయాత్మని బ్రహ్మతత్వమసి భావయాత్మని జన్మ వృద్ధి పరిణత్య పక్షయా జన్మ వృద్ధి పరిణత్వ పక్షయా వ్యాధి నాశన విహీనమవ్యయం వ్యాధినాశన విహీనమవ్యయం విశ్వసృష్ట్యవన విఘాత కారణం విశ్వస్పష్ట్యవన విఘాత కారణం బ్రహ్మతత్వమసి భావయాత్మని
బ్రహ్మతత్వమసి భావయాత్మని అస్తభేదమన పాస్త లక్షణం అస్తభేదమనపాస్తలక్షణం నిస్తరంగ జలరాశి నిశ్చలం నిస్తరంగ జలరాశి నిశ్చలం నిత్యముక్తమవిభక్తమూర్తి యత్ నిత్యముక్తమవిభక్తమూర్తి యద్ బ్రహ్మతత్వమసి భావయాత్మని. బ్రహ్మతత్వమసి భావయాత్మని. ఈ శ్లోకాల యొక్క భావాలన్నింటినీ ఒక్క చోట చేర్చి ఆ భావాలతో నేను బ్రహ్మాన్ని, ఆత్మను, ఈ దేహాన్ని కాదు, ఈ క్షేత్రాన్ని కాదు అని నిత్యము నిరంతరము కూడా ధ్యానిస్తూ ఆత్మగా ఉండిపోవాలి. అదే మోక్షం. అసలు ఎందుకండి మనం ఆత్మగా ఉండటం? ఇప్పుడు దేహంగా క్షేత్రంగా ఉన్నాం కదా, అలాగే ఉంటే పోద్ది కదా, ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే, దేహంగా క్షేత్రంగా మనం ఉన్నట్లయితే మనం అజ్ఞానంలో ఉన్నట్టు. అలా ఉంటే మనకి ఈ జన్మలు తప్పవు, ఈ సుఖ దుఃఖాలు తప్పవు, ఈ కష్టాలు, బాధలు, భయాలు, అలజడులు, ఆందోళనలు, అశాంతి తప్పదు. ఇవన్నీ పోయి కేవల ఆనందం మాత్రమే ఉండాలంటే మనం పరమాత్మగా ఉండాలి. పరమాత్మగా ఉండాలంటే మనం పరమాత్మ కాకుండా పరమాత్మ కావాలా? కాదు, మనం యథార్థంగా పరమాత్మే. పరమాత్మనని మనకి తెలియదు. మనకి తెలియనటువంటి విషయాన్ని ఉపనిషత్ ఋషులు మనకి కనిపెట్టి చెప్తున్నారు. కాబట్టి వారి మాట ప్రకారం, మహాత్ములైనటువంటి వారి మాట ప్రకారం, ఉపనిషత్తుల భావాల ప్రకారం మన యథార్థ స్వరూపం బ్రహ్మమే, పరమాత్మే అని తెలుసుకొని, ఇప్పటిదాకా పరమాత్మనని తెలియనటువంటి అజ్ఞానంలో అనేక జన్మలు గడిచిపోయినాయి అని తెలుసుకొని, ఇప్పుడైనా సరే మనం మన స్వస్థితికి చేరాలి, మన సొంత ఇంటికి చేరాలి. ఈ అద్దె ఇళ్లలో ఉండి 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 విసుగు పుట్టిపోయింది. కోటాను కోట్ల అద్దె ఇళ్లలో ఉన్నాం. చివరికి ఎట్లాగైతే ఇప్పుడు మళ్ళీ ఇంకొక అద్దె ఇంటికి వచ్చాం. అయితే ఇల్లు కాస్త బాగానే ఉంది, అందుకని దీంట్లోనే కూర్చుందామని అనుకోకుండా మనం మన సొంత ఇంటికి, పరమాత్మ స్థానానికి, పరంధామానికి చేరాలి. అందుకే ఈ రకమైనటువంటి భావన చేయాల్సి వచ్చింది. అయితే ఎలా భావన చేయాలి? నేను ఏ భేదాలు లేనటువంటి ఆత్మ చైతన్యాన్ని. ఈ దేహంలో అనేక భేదాలు ఉన్నాయి, ఇంద్రియాల్లో అనేక భేదాలు ఉన్నాయి, మనసులోనూ అనేక ఉద్రేకాలు, అలజడులు, ఆందోళనలు ఉన్నాయి. అలాగే బుద్ధిలో కూడా అనేకమైనటువంటి ఆలోచనలు, అనేక భేదాలు ఉన్నాయి. కానీ ఆత్మనైనటువంటి నాలో మాత్రం ఏ భేదాలు లేవు. ఎప్పుడూ ఒక్కటిగానే ఉంటాను. నేను పుట్టినప్పుడు ఆత్మనైనటువంటి నేను ఎలా ఉన్నానో, పెరుగుతున్నప్పుడు కూడా అలాగే ఉన్నాను, ముసలితనం వచ్చినా అలాగనే ఉంటాను, మరణమైనా అలాగనే ఉంటాను, పోయిన తర్వాత అలాగనే ఉంటాను, రాకముందు అలాగే ఉంటాను, ఒక్కటిగానే ఉంటాను. నాకు ఏ తేడాలు, ఏ భేదాలు ఎప్పుడు కూడా లేనే లేవు. నేను ఎప్పుడు కూడా సత్తు చిత్తు ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మనే. ఈ దేహం దుఃఖపడుతున్నా నేను ఆనంద స్వరూపాన్ని, ఈ దేహం సంతోషిస్తున్నా నేను ఆనంద స్వరూపాన్ని, కష్టాలు వచ్చినా నేను ఆనంద స్వరూపాన్ని. కనుక ఎలాంటి సందర్భంలో కూడా నాలో ఏ భేదాలు కూడా లేనే లేవు. అంతేకాకుండా నేను ఎలాంటి స్వరూపాన్ని అని తెలుసుకోవాలంటే ఒక్కసారి సముద్రం దగ్గరికి పోతే తెలుస్తుంది. అలలు లేనటువంటి నిశ్చలమైనటువంటి సముద్రం ఎలా ఉంటుందో అలాంటి నిశ్చలమైనటువంటి తత్వాన్ని నేను. సముద్రానికి ముందు భాగంలో అంటే ఒడ్డున అనేకమైనటువంటి అలలు వస్తూ ఉంటాయి, పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ఉంటాయి, అలజడిగా ఉంటుంది,
అదంతా నిజమే. అయినప్పటికీ నేను అలలతో కూడిన సముద్రాన్ని కాదు, అలలు లేని నిస్తరంగ జలరాశి నిశ్చలం. అలలు లేనటువంటి నిశ్చలమైనటువంటి సముద్రం ఎలా ఉంటుందో అలా నేను నిశ్చలంగా ఉంటాను. నేను దేనికి చలించను. ఈ దేహానికి కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఈ ప్రపంచం ఏమైపోయినా, ఎవరికి ఏమైనా అవన్నీ వాళ్ళే చూసుకుంటారు. నేను మాత్రం కేవలంగా నిశ్చలంగా నిత్యంగా శాశ్వతంగా కదలకుండా అలా ఉండేటువంటి వాడిని. ఎందుకంటే కదలటానికి కూడా నాకు ఎక్కడా చోటే లేదు. మరి సముద్రం దగ్గరికి పోతే మన దృష్టి ఎప్పుడు అలల మీదనే ఉంటుంది కదా. అవును, మనం దగ్గరగా ఉన్నటువంటి అలలనే చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే అలలను చూస్తున్నామో అవి ఎలా లేచి పడుతున్నాయో మన మనస్సు కూడా అలాగనే లేచి పడుతూ ఉంది. అలా కాకుండా అలల వెనుక చాలా దూరంలో ఉండేటువంటి నిశ్చలమైనటువంటి ప్రశాంత గంభీరమైనటువంటి సముద్రాన్ని గనక చూస్తే మనం కూడా ప్రశాంత చిత్తంతో ప్రశాంతమైనటువంటి ఆత్మ చైతన్యంగా ఆనందంగా అలాగే ఉంటాం. ప్రశాంతమైనటువంటి సాగరం నుండి అలలు ఎట్లా లేస్తున్నాయో ఆనంద సాగరమైనటువంటి నా నుండి కూడా ఈ దేహేంద్రియ మనోబుద్ధులనే అలలు లేస్తున్నాయి. అలలేమో అనిత్యమైనవి, దేహేంద్రియ మనోబుద్ధులు కూడా అనిత్యమైనవి. అలలను పట్టించుకోకుండా సముద్రాన్ని గనక చూస్తే ప్రశాంతంగా ఉంటాం. దేహేంద్రియ మనోబుద్ధుల్ని పట్టించుకోకుండా కేవలం ఆత్మ చైతన్యాన్నే చూస్తే ఆనందంగా ఉంటాం. ఇక ఆత్మ నిత్యముక్తం అంటే నిత్యముక్తం. ముక్తం అంటే విడుదల పొందింది. అంటే ఎప్పుడన్నా బంధించబడిందా? ఆహా, అది నిత్యము విడుదలలోనే ఉంది. అంటే స్వతంత్రంగానే ఉంది. దాన్ని ఎవరు బంధించలా. మనన్నైతే బంధించడానికి తాళ్ళు ఉన్నాయి, లేకపోతే ఇనప గొలుసులు ఉంటాయి, లేకపోతే ఇంకేమైనా ఉంటాయి. కానీ ఆత్మను బంధించటానికి వేరొక ఆత్మ అంటూ ఏమీ లేదు. బ్రహ్మాన్ని బంధించడానికి బ్రహ్మం అంటూ ఇంకొకటి లేదు. అందుకని బ్రహ్మాన్ని బంధించేటువంటి సత్యవస్తువు ఏది లేదు. మరి సత్యవస్తువు లేకపోతే మరి భ్రమాత్మకమైనటువంటి వస్తువుతో బ్రహ్మాన్ని బంధించవచ్చా? బంధించలేము. ఇప్పుడు ఎవరినైనా బంధించాలంటే రాత్రి కల్లో పెద్ద తాడు కనిపించిందండి, దాంతో బంధిస్తానంటే కుదురుద్దా? కుదరదు. అంటే ఈ జాగ్రత్తావస్థలో ఉన్న వ్యక్తిని బంధించడానికి జాగ్రత్తావస్థలో కనిపించిన తాడే కావాలి, అంతేగాని స్వప్నంలో తాడు పనికిరాదు. అలాగనే పరమాత్మను బంధించాలంటే పరమాత్మ కంటే వేరైనటువంటిది పనికిరాదు. కనుక పరమాత్మని ఎప్పుడు బంధించటం అనేది, బంధంలో ఉండటం అనేది అజ్ఞానం. ఆయన ఎప్పుడు నిత్యముక్తం. అలాగే ఆత్మ అవిభక్తం, దాన్ని విభాగించటానికి వీల్లేదు. ఆత్మని ఎవ్వరూ ఏమీ చేయటానికి వీల్లేదు. మనుషులనైతే చేయొచ్చు, జంతువుల్ని చేయొచ్చు, వస్తువుల్ని చేయొచ్చు, వాటిని పగలగొట్టచ్చు, రిపేర్లు చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, ఎక్కడికన్నా ఎత్తుకెళ్ళొచ్చు, అటు ఇటు కదిలించవచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ ఆత్మని ఏమీ చేయటానికి వీల్లేదు, దాన్ని విభాగించడానికి వీల్లేదు. ఇక్కడ అన్నిటికంటే సూక్ష్మమైనటువంటిది ఆకాశం. ఆ ఆకాశాన్ని కూడా దాదాపుగా ఏం చేయలేం, కానీ దాన్ని కూడా విడగొట్టచ్చు. ఒక గోడ కడితే అటు ఇటు, ఓ చెక్క పెడితే అటు ఇటు ఉంటది, ఆ చెక్కలో మాత్రం ఆకాశం ఉండదు. కానీ పరమాత్మ అట్లా కాదే. నువ్వు చెక్క కనుక పెడితే ఇటు పరమాత్మ ఉన్నాడు, అటు పరమాత్మ ఉన్నాడు, చెక్క కూడా పరమాత్మే. కనుక పరమాత్మని విభాగించడానికి వీల్లేదు. అది ఏకం అద్వయం, అది ఒక్కటే, రెండవది ఏది ఉండటానికి వీల్లేదు. అటువంటి ఆత్మనే నేను అని నిత్యము నిరంతరము ధ్యానించి 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 ధ్యానిస్తూ ఉండాలి. ఎప్పటిదాకా అయితే మనం ఆత్మగా ఉండటం జరుగుతుందో అప్పటిదాకా కూడా ఈ ధ్యానాన్ని మనం కొనసాగించాలి. ఇంకా కొన్ని విషయాల్ని మనకి 260వ శ్లోకంలో చెప్తున్నారు.
260వ శ్లోకం చూడండి. ఏకమేవ సదనేక కారణం ఏకమేవ సదనేక కారణం కారణాంతర నిరాశ కారణం కారణాంతర నిరాశ కారణం కార్యకారణ విలక్షణం స్వయం కార్యకారణ విలక్షణం స్వయం బ్రహ్మతత్వమసి భావయాత్మని బ్రహ్మతత్వమసి భావయాత్మని. ఏకమేవ సదనేక కారణం ఏకమేవ సదనేక కారణం కారణాంతర నిరాశ కారణం కారణాంతర నిరాశ కారణం కార్యకారణ విలక్షణం స్వయం కార్యకారణ విలక్షణం స్వయం బ్రహ్మతత్వమసి భావయాత్మని. బ్రహ్మతత్వమసి భావయాత్మని. ఈ శ్లోకం కార్యకారణ సంబంధమైనటువంటి విషయాన్ని గురించి చెప్పింది గనక ఇంతకుముందు శ్లోకాల్లాగా తేలిగ్గా అర్థం చేసుకోవటానికి వీల్లేదు, కొంచెం కష్టంగానే ఉంటుంది కనుక దీన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. ఏకమేవ సత్ అనేక కారణం. ఏకమేవ సత్ ఉన్నటువంటి ఒక్కటే సత్యమైనటువంటిది. సత్యమైనటువంటిది ఒక్కటే అయినప్పటికీ అనేక కారణం, అనేకత్వానికి కారణమైంది. సత్యమైనటువంటి వస్తువు ఒక్కటే కానీ అది అనేకమైనటువంటి వాటికి కారణమైంది. కారణాంతర నిరాశ కారణం. కారణాంతర నిరాశ కారణం ఇతర కారణాలన్నింటినీ కూడా త్రోసివేసి ఏ కారణము లేకుండా ఉన్నటువంటిది. ఇతర కారణాలన్నింటినీ అవతలికి నెట్టేస్తుంది, ఇది మాత్రమే ఉంటుంది కారణంగా. కార్యకారణ విలక్షణం. కార్యకారణాలకి వేరైనటువంటిది. కార్యము కారణము ఇక్కడ ఉన్నాయి, ఆ రెండిటికి విలక్షణం వేరైనటువంటిది. స్వయం బ్రహ్మ, తత్ స్వయం బ్రహ్మ. అటువంటి స్వయం బ్రహ్మ అయినటువంటి ఆత్మ చైతన్యాన్ని త్వం అసి ఆత్మని భావయ, నీవేనని హృదయములో ధ్యానించు. ఇది కనుక ఈ పదాలను మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సత్యం ఒక్కటే అయినప్పటికీ అనేకత్వానికి ఇదే కారణం. సత్యం ఒక్కటే, ఏమిటది? ఆత్మ, బ్రహ్మం, అది ఒక్కటే. దాంట్లో రెండు అనేటువంటివి లేనే లేవు, అనేకం అనేటువంటివి లేవు. అందుకనే ఏకం సత్ విప్రా బహుదా వదంతి అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఉన్నదంతా ఒక్కటే ఆత్మ అయినప్పటికీ దాన్ని చెప్పేటప్పుడు వేరువేరుగా చెబుతుంటారు అన్నారు. కనుక ఉన్నది ఒక్కటే అని అందరు అంగీకరించాల్సిందే, ఏకం సత్. కానీ బుధులైనటువంటి వారు, పండితులైనటువంటి వారు విప్ర బహుదా వదంతి అనేక విధాలుగా దాన్ని చెప్తూ ఉంటారు. కనుక ఏకం ఏవ సత్, సత్యం ఒక్కటే, బ్రహ్మము ఒక్కటే, అది ఏకం, అద్వయం, రెండవదేది కూడా లేనే లేదు. ఏకమేవ అద్వయం బ్రహ్మ నేహ నానాస్తి కించన. ఉన్నదంతా ఒక్కటే బ్రహ్మము, దానికన్నా వేరుగా కొంచెం కూడా ఏమీ లేదు, సూది మొన మోపినంత కూడా ఏమీ లేదు అని. అయితే ఒక్కటే ఉన్నది మేము ఒప్పుకుంటామండి. ఇది అనేకానికి కారణమైందంటున్నారే,
ఏమిటండి అనేకానికి కారణం? ఇక్కడే ఒక మాట ముందు చెప్పుకోవాలి. చాలా మందికి తెలిసినా కొంతమంది ఇంకా తెలియనటువంటి వాళ్ళు కూడా ఉంటే, కార్యకారణం ఈ రెండు మాటలు ఏమిటనంటే, ఏ వస్తువైనా దాన్ని కార్యం అంటారు. నీకు ఏది కనిపిస్తున్నదో అది కార్యం. బల్ల కనిపించింది కార్యం, పుస్తకం కనిపించింది కార్యం, కలం కనిపించింది కార్యం, కుర్చీ కనిపించింది కార్యం, మనిషి కనిపించాడు కార్యం, జగత్తు కనిపించింది కార్యం, దేహం కనిపించింది కార్యం, పక్షి కనిపించింది కార్యం, చెట్టు కనిపించింది కార్యం. ఏది కనిపించినా కార్యం. అయితే ఈ కార్యానికి ఒక కారణం ఉంటుంది. మనిషి కనుక కనిపిస్తే ఆ మనిషికి కారణం ఏమిటంటే తండ్రి, తల్లి, తండ్రి వాళ్ళ వల్ల వచ్చాడు. చెట్టు కనిపించింది అనుకోండి, దానికి కారణం విత్తనం, దానివల్ల వచ్చింది. ఓ జంతువు కనిపించింది అనుకోండి, దానికి కారణం దాని తల్లి, తండ్రి. కనుక ప్రతిదానికి కూడా ఒక కార్యం ఉన్నదంటే కారణం ఉంటుంది. ఇది కార్యకారణ సంబంధం. ఇప్పుడు పరమాత్మ ఒక్కడే, ఆయనే ఈ జగత్తుకి కారణం. మరి మీకో కారణం, మరి అంతటికి కారణం. అంటే ఆయన అనేకానికి కారణమయ్యాడు అని చెప్తున్నారు దీంట్లో. ఒక్కడే అయినటువంటి పరమాత్మ అనేకానికి కారణం. సత్యం, పరమాత్మ, బ్రహ్మం, ఆత్మ, చైతన్యం ఏ పేరుతో పిలిచినా ఒక్కటే. ఇదేదో వేరువేరు అనుకోబాకండి. ఇది ఒక్కటే అయినప్పటికీ కూడా అనేకత్వానికి కారణమవుతున్నది అంటున్నారు ఈ శ్లోకంలో శంకరులు. ఈ జగత్తు అనేకత్వంతో కూడుకొని ఉంది. ఇక్కడ చూడండి, మనుషులు ఉన్నారు, జంతువులు ఉన్నాయి, పశుపక్షాదులు ఉన్నాయి, క్రిమికీటకాలు ఉన్నాయి, చెట్లు చేమలు ఉన్నాయి, పుట్టలు ఉన్నాయి, నదులు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి, ఇంకా ఎన్నో రకాలైనటువంటివి ఉన్నాయి. మనకి తెలియకుండా కొన్ని లోకాలు ఉన్నాయి, ఊర్ధ్వలోకాలు, అధోలోకాలని. ఆ 7, 7, 14 లోకాలు ఉన్నాయి. ఇంకా కూడా ఏవో చెప్పుకుంటారు, ఆ లోకం, ఈ లోకం, ఈ లోకం, ఆ లోకం అని. కనుక ఎన్నో ఉన్నాయి, మనకి తెలిసినవి కొన్ని ఉన్నాయి, తెలియని కొన్ని ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా అనేకం, భిన్నత్వం, అనేకం. అయితే ఈ మొత్తానికి కూడా ఒక మూల కారణం ఉంది. ఇందులో ఒక్కొక్క దానికి ఒక్కొక్క కారణం ఉన్నా మొత్తానికి కలిపి ఒక కారణం ఉంది, మూల కారణం. అదే పరమాత్మ. అంటే దాని నుంచే వచ్చి కాబట్టి పరమాత్మే ఆధారము, అధిష్టానము కాబట్టి ఈ అనేకత్వానికి కారణం ఏకమైనటువంటి పరమాత్మ. అది ఒక్కటే సత్యం, అది ఒక్కటే చైతన్యం. అలాగే ఈ దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, మరి వీటికో, అలాగే విషయ వస్తువులకి, ఉద్రేకాలకి, ఆలోచనలకి, మరి వీటన్నిటికీ కూడా ఆధారం ఏకమైన చైతన్యం. ఇదిగో ఇందులోనే ఉంది. పరమాత్మ ఇక్కడే ఉన్నాడు, ఇందులోనే ఉన్నాడు. కాబట్టి ఆయన వల్లనే ఈ మొత్తం కూడా వాటి పనులు చేసుకోగలుగుతున్నాయి. కనుక ఈ మొత్తానికి ఆధారం ఆత్మ చైతన్యం. చైతన్యం ఆధారంగానే ఈ శరీరం వస్తువుల్ని చూస్తున్నది, మనసు ఉద్రేకాలని అనుభవిస్తున్నది, బుద్ధి ఆలోచనలు చేస్తున్నది, ప్రణాళికలు వేస్తున్నది. ఇలా జీవ జగత్తుల్లో అనేకత్వానికి మూల కారణం ఒక్కటే అయినటువంటి పరమాత్మ. అదే ఏకమేవ సత్ అనేక కారణం, ఏకమేవ సదనేక కారణం, ఏకమేవ సత్ అనేక కారణం. ఒక్కటే అయినటువంటి సత్యం ఏదైతే ఉందో అదే అనేకత్వానికి కారణం. ఏ వస్తువుకైనా 2 కారణాలు ఉంటాయి. ఓ బల్ల ఉందనుకోండి, దాన్ని కొయ్యతో తయారు చేస్తారు. తయారు చేయడానికి ఒక వడ్రంగి ఉండాలి. వడ్రంగి, కొయ్య, ఆ 2 ఉంటే బల్ల తయారైపోతుంది. ఇప్పుడు దీంట్లో ఆ కొయ్య అనేటువంటిదేమో ఉపాదాన కారణం అంటారు, వడ్రంగినేమో నిమిత్త కారణం అంటారు. ఒక కుండ ఉందంటే మట్టి ఉండాలా, కొమ్మరి ఉండాలా? ఉంటే ఆ కొమ్మరి మట్టితో ఆ కుండ తయారు చేస్తుంది. కుమ్మరేమో నిమిత్త కారణం,
మట్టి ఏమో ఉపాదాన కారణం. అంటే ముడి సరుకు ఉపాదాన కారణం అంటారు. ఆ ముడి సరుకుతో వస్తువును తయారు చేసినటువంటి నైపుణ్యం కలిగినటువంటి వాడిని నిమిత్త కారణం అంటారు. మరి జగత్తుకి ఈ జీవుడికి అన్నింటికీ మూల కారణం ఏకమైనటువంటి సత్ పరమాత్మ అని అన్నారు కదా. కాబట్టి వీటన్నిటిని పరమాత్మ దేనితో తయారు చేశాడు? పరమాత్మ చేశాడని ఒప్పుకుంటాం. పరమాత్మ దేనితో తయారు చేశాడు? ఈ దేహాలను కానీ, ఈ జగత్తుని కానీ, చెట్లు చేమలను కానీ వీటన్నిటిని దేనితో తయారు చేశాడు? ఎవరైనా దీనికి సమాధానం చెప్తారా? ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ఏదో ఒక వస్తువుతోటి కాదు చేసింది. మరైతే దేంతో చేశారండి? ఒకవేళ దేంతో అన్నా చేశారంటే ఆ వస్తువు పరమాత్మ కన్నా వేరుగా ఉండాలి, ఉంటేనేగా. ఇప్పుడు వడ్రంగి ఆ చెక్క ఉంటే ఆ చెక్క తీసుకొని ఆ శీలలు తీసుకొని తయారు చేస్తాడు. కుమ్మరి కనుకుంటే మట్టి తీసుకొని తయారు చేస్తున్నాడు. మరి పరమాత్మ కూడా ఏదో మట్టి ఉంటే తయారు చేశాడు అన్నాం అనుకో, పరమాత్మ కంటే వేరుగా మట్టి ఉందని చెప్పాలా? పరమాత్మ కంటే వేరుగా మట్టి ఉంటే పరమాత్మ పరిమితం. పరిమితం అయితే నశించిపోయేది. నశించిపోతే పరమాత్మ అంటానికి వీల్లేదు. కనుక మట్టి పరమాత్మ కంటే వేరుగా ఉండటానికి వీల్లేదు. అసలు ఏ వస్తువు పరమాత్మ కంటే వేరుగా ఉండటానికి వీల్లేదు. కాబట్టి పరమాత్మ మరి దేంతో తయారు చేశాడండి? తనతోనే తయారు చేశాడు. పరమాత్మతోనే పరమాత్మ తయారు చేశాడు. అందుకనే మనకి అంతకుముందు ఒక ఉదాహరణ చెప్పుకున్నాం. ఎట్లా అంటే సాలెపురుగు గూడు కట్టుకుంటుంది. సాలెపురుగు గూడు కట్టుకోవటానికి ఎక్కడి నుంచైనా దారాలు తీసుకొచ్చి కట్టుద్దా? కాదు. తన నోట్లో ఉన్నటువంటి సొంగతోటి ఆ దారం తయారు చేసుకొని ఆ దారంతో అందమైనటువంటి గూడు అల్లుకొని దాంట్లో కూర్చుంటుంది. ఎందుకు ఈ ఉదాహరణ చెప్పారనంటే పరమాత్మ కూడా తనతోనే ఈ ప్రపంచం మొత్తాన్ని తయారు చేశాడు, ఈ జగత్తుని జీవులని కూడా తయారు చేశాడు అని మనం నమ్మటం కోసమే ఈ ఉదాహరణ. సరే, ఇప్పుడు పరమాత్మని ఏమనాలి? నిమిత్త కారణం అందామా, ఉపాదాన కారణం అందామా? ఉపాదానము ఆయనే, నిమిత్తము ఆయనే. అందుకని ఉభయ కారణం అనాలి. పరమాత్మ ఈ జగత్తుకి జీవులకి ఉభయ కారణం అంటే రెండు కారణాలు కూడా ఆయనే. కనుకనే పరమాత్మని ఉభయ కారణం అన్నారు. నిజంగా ఉన్నది ఒక్కటైనటువంటి పరమాత్మ చైతన్యం. అయితే భ్రమలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ చైతన్యమే అనేకత్వంతో కూడినటువంటి ఈ జగత్తుగా కనిపిస్తా ఉంది. మనందరికీ జగత్తు కనిపిస్తా ఉంది. కనిపించటం కాదు, ఇది సత్యమని నమ్ముతున్నాం. అది ముఖ్యం. ఇది సత్యమని నమ్ముతున్నాం. నేను పెద్ద తెలివిగలవాడినండి, నేను జ్ఞానండి, నేను ఆత్మజ్ఞాని అని ఎన్ననుకున్నా ఈ ప్రపంచాన్ని సత్యం అనుకుంటున్నాం. ఏదన్నా ఒక చిన్న దెబ్బ తగిలిందండి, అబ్బో నాకు దెబ్బ తగిలిందండి అంటాం. నాకు అంటే నేను అంటే పరమాత్మ కదా. నువ్వు జ్ఞానివైతే నువ్వు పరమాత్మ కదా. పరమాత్మ అయితే నీకు దెబ్బ తగిలిందంటా ఏంటి? నీకు ఆ తగిలిన దెబ్బ దీనికి గద తగిలింది. ఈ తలకో చేతికో కాలుకో దానికి తగిలింది. నీకు తగలలేదు కదా, కానీ నాకు తగిలిందంట. నేను ఆ ఊరు పోయానంటావు, నా పేరు ఇదంటావు, నా తండ్రి పేరు ఇదంటావు, మా ఇల్లు ఇదంటావు. అంటే ఎప్పుడు అజ్ఞానంలోనే ఉంటుంది. కనుక ఎంతటి వాళ్ళైనా అజ్ఞానంలోనే ఉంటున్నాం. కాబట్టి అజ్ఞానంలో ఉంటున్న మనకి ఈ సమస్తమైనటువంటి జగత్తు ఏదైతే ఉందో ఈ జగత్ అంతా కూడా పరమాత్మ చైతన్యం వల్లనే వచ్చింది అని ఖచ్చితంగా ఒప్పుకోవాలి. సరే, చైతన్యమే జీవుడిగా కనపడుతుంది, చైతన్యమే ప్రపంచంగా కనపడుతున్నది. చైతన్యమే లేకపోతే అసలు మనకి భ్రమే కలిగేది కాదు. మన చైతన్యం లేదనుకోండి, ఈ జడమైన ఏవి పని చేయవు. ఏవి పని చేయకపోతే ఇక మనకు అనుమానాలు ఎందుకు వస్తాయి? ఏ అనుమానం రాదు, ఏ తెలివి ఉండదు. కనుక భ్రమ వల్లనే ఈ జీవ జగత్తును. కాబట్టి పరమాత్మ ఒక్కటే, ఆ పరమాత్మ అనేకత్వానికి కారణం అనేటువంటి విషయం మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఇక కారణాంతర నిరాశి అన్నారు. కారణాంతర నిరాశి అంటే ఇతర కారణాలన్నింటినీ పోగొట్టేది. అదేమిటి? చైతన్యం ఇతర కారణాలన్నింటినీ పోగొట్టుద్దా? చైతన్యం కారణం అని చెప్పుకున్నాం, అంతవరకు బాగానే ఉంది.
ఇతర కారణాలన్నింటినీ కూడా అది పోగొట్టుద్ది అన్నాం. అంటే ఇతర కారణాలంటే ఈ జగత్తులో ప్రధానికి కారణం ఉంది. ఈ కారణాలన్నిటికీ కూడా మళ్ళీ ఒక కారణం ఉంటుంది. మళ్ళీ ఆ కారణాలకి మళ్ళీ ఇంకొక కారణం ఉంటుంది. కారణానికి కారణం ఉంటుంది ఏంటండి అంటే ఇక్కడ ఉన్నటువంటి వస్తువు కార్యం, ఈ కార్యానికి కారణం ఇంకోటి చెప్తాం. ఆ తర్వాత దానికి ఒక కారణం ఉంటే అప్పుడు ఆ కారణం కార్యం అవుద్ది, దానికి ఒక కారణం ఉంటుంది. ఎలాగా చిన్న ఉదాహరణ చెబితే అర్థమైపోద్ది. నువ్వు ఉన్నావు, నువ్వు కార్యం, నీకు కారణం మీ తండ్రి. మరి మీ తండ్రి కారణం అయితే మరి మీ తండ్రికి ఇంకో తండ్రి ఉన్నాడా లేడా? ఉన్నాడు. అప్పుడు మీ తండ్రి ఏమవుతాడు? కార్యం అవుతాడు, ఆయన కారణం అవుతాడు. మరి ఆయనకు ఒక తండ్రి ఉన్నాడా? మీ తాతకి ఉన్నాడు. అప్పుడు ఆయన కార్యం అవుతాడు, ఆయనేమో కారణం అవుతాడు. మరి ఆయనకి తండ్రి ఉన్నాడా? ఉన్నాడండి. ఇలా వెళ్ళామనుకోండి వెనక్కి, ఆయనకి ఆ కార్యానికి ఆయన కారణం, ఆ కార్యానికి ఆయన కారణం, ఆ కార్యానికి ఆయన కారణం. చివరికి ఎక్కడికి పోతాం? పరమాత్మ దగ్గర పోవాలి, దేవుడా అంట. మరి పరమాత్మ కారణం ఉందా? లేదు. కాబట్టి పరమాత్మ ఏం చేశాడు? అన్ని కారణాలని పోగొట్టేశాడు, తాను కారణమై కూర్చున్నాడు. ఆయనకి మాత్రం మళ్ళీ కారణం లేదు. ఇక అంటే ఆయన ఎప్పుడు కార్యం కావట్లేదు, ఆయన కారణంగానే ఉంటున్నాడు. ఇది అర్థం చేసుకోవాలి. అన్ని కారణాలని కూడా పోగొట్టేటువంటిది అసలైనటువంటి కారణం ఈ చైతన్యం. జగత్తులో ప్రతి వస్తువుకి ప్రతిదానికి కూడా కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు మళ్ళీ కార్యం అవుతున్నాయి, వాటికి కారణం. ఆ కార్యాలు మళ్ళీ కారణం అవుతున్నాయి, ఆ కారణం కార్యం అవుద్ది, మళ్ళీ దానికి కారణం. మళ్ళీ అది కార్యం అవుద్ది, మళ్ళీ దానికి కారణం. ఇలా చెప్పుకుంటూ పోతే చివరికి కారణం లేనటువంటి కారణం ఒకటి కనపడుద్ది, అది పరమాత్మ. అంటే పరమాత్మ ఎవరంటే కారణం లేని కారణం. అంటే ఆయన కారణం లేదు, ఆయన అన్నిటికీ కారణం. పరమాత్మకి కారణం లేదు, కానీ ఆ పరమాత్మ అన్నింటికీ కారణమై ఉన్నాడు. ఈ ప్రకారంగా ఆత్మ చైతన్యమే అసలైనటువంటి కారణం. జగత్తుకు ఆత్మ చైతన్యం కారణం. అన్ని కారణాలు కూడా జీవుడికి జగత్తుకి పరమాత్మే కారణం. అన్ని కారణాలు కూడా తొలగిపోతా ఉన్నాయి. ఈ జీవుడికి కానీ జగత్తుకి కానీ ఉన్నటువంటి కారణాలన్నీ తొలగిపోయి చివరికి అసలు కారణం పరమాత్మే అవుతున్నది. అందుకని అన్నింటినీ తొలగించి అన్ని కారణాలని తొలగించే అసలైన కారణం ఆత్మ, పరమాత్మ. దీన్నే వివరంగా అకారణం అన్నారు. కార్యకారణ నిరాసి కారణం అంటే ఈ సర్వకారణమైనటువంటి ఆత్మ చైతన్యానికి కారణం లేదు కాబట్టి దాన్ని అకారణం అన్నారు. అకారణం మనం అనుకునే అకారణంగా వాడు కొట్టాడురా, అకారణంగా వాడు తిట్టాడురా అంటామే. అంటే కారణం లేకుండానే వాడు ఏదో తిట్టాడు కొట్టాడని చెబుతుంటామే. అట్లనే ఇది కూడా అకారణం. అంటే ఈ కార్యం కాదు, ఇది కారణం లేనటువంటి కారణం. అన్నిటికీ కారణం, దీనికి కారణం మాత్రం లేదు. అదే ఈ పరమాత్మకి అధిష్టానం పరమాత్మే. చైతన్యానికి ముందు ఇంకోటేమి లేదు, పరమాత్మకు ముందు ఇంకోటేమి లేదు. కనుక దీన్ని కారణం లేని కారణం అన్నారు. పరమాత్మని కారణం లేని కారణం. ఇక నాలుగో విషయం ఏంటంటే కార్యకారణ విలక్షణం అన్నారు. ఇది కార్యకారణాలకి విలక్షణమైందంట. ఇదొక విచిత్రం. ఇప్పుడు మనకి అన్నీ అర్థమైపోయినాయి బాగానే. ఏమండి ఇక్కడ దేనికన్నా కార్యం అని అనుకుంటే వస్తువు ఏదన్నా ఉంటే అది కార్యం, దానికి కారణం ఉంది, ఆ కారణానికి మళ్ళీ కారణం ఉంటే ఇదేమో కార్యం అవుద్ది. అలా వెళ్తే చెట్టు చివరికి కారణం లేనటువంటి కారణం అవుతుంది పరమాత్మ అనే విషయం అర్థమైంది. మరి ఇప్పుడు ఏమో కార్యకారణ విలక్షణం అన్నారు. అంటే కార్యకారణాలకి అందేది కాదు. ఎందుకని? ప్రపంచ దృష్టితో చూచినప్పుడు, అంటే మనం అజ్ఞానంతో చూచినప్పుడు ఈ జగత్తంతా మిథ్య కదా. మరి ఈ మిథ్య అయినటువంటి జగత్తుని మనం చూస్తున్నాం కదా. మిథ్య అయినటువంటి జగత్తుని కాదు, నిజంగా ఉందని అనుకుంటా చూస్తున్నాం.
లేని జగత్తుని ఉన్నదనుకొని చూస్తున్నాం, లేని క్షేత్రాన్ని ఉన్నదనుకొని చూస్తున్నాం. ఎందుకంటే భ్రమ. కాబట్టి భ్రమాత్మకమైనటువంటి ఈ జగత్తుకి ఏమిటి కారణం అంటే పరమాత్మ అని చెప్తున్నాం కదా. మరి ఈ క్షేత్రానికి ఏమిటి కారణం అంటే పరమాత్మ అని చెప్తున్నాం. బాగానే ఉంది. మరి కార్యకారణ సంబంధం ఉంది కదా. ఉంది, కార్యకారణ సంబంధం ఉంది. కానీ ఆత్మదృష్టితో చూస్తే నువ్వు ఆత్మగా ఉన్నావు అంటే నీ ధ్యానం ఫలించి నీవు నిజంగా ఆత్మగా భావించి ఆత్మవే అయితే నువ్వు మోక్షాన్ని అందుకున్నావు అంటే నీ స్వస్థితిలో చేరావు. నీ స్వస్థితిలో చేరినప్పుడు మళ్ళీ ఈ జగత్తు ఉందా? లేదు. ఎందుకని? ఈ జగత్ అనేది భ్రమ కదా. భ్రమలో ఉన్నవాడికి జగత్తు ఉంది, భ్రమలో లేని వాడికి జగత్తు ఎట్టుంటది? చీకట్లో ఉన్నవాడికి తాడు పావుగా కనపడ్డది, వెలుగులో ఉన్నవాడికి తాడుగానే కనపడుతుంది, కానీ పాము ఎక్కడ కనపడుద్ది? కనపడదు కదా. నిద్రపోయింటే వాడికి కళ ఉంటుంది, మేలుకున్నవాడికి కళ ఎక్కడుంది? లేదు కదా. కాబట్టి నిజంగా ఇది లేదు కదా. ఎవరికి? ఆత్మస్థితిలో ఉన్నటువంటి వాడికి, మోక్ష స్థితిలో ఉన్నటువంటి వాడికి. ఇక్కడ ఉన్నటువంటి జగత్తు, ఈ జీవుడు, ఈ దేహము, క్షేత్రము ఏమీ లేవు. మరి ఏమీ లేకపోతే దీనికి కారణం ఏందండి అని అడిగేవాడు పిచ్చోడు. ఏదన్నా ఉంటే దీనికి కారణం ఏందంటారు. కార్యం ఉంటే కారణం. అసలు కార్యమే లేదు, కారణం ఏమిటి అని అంటే ఏం చెప్తాం? ఏమండి వస్తువుకి ఏమిటండి కారణం అంటే చెప్తాం. ఏమంటే శూన్యానికి కారణం ఏమిటండి అని చేసి అడిగితే శూన్యానికి కారణం శూన్యమేరా అని అడుగుతాను, చెప్తాను. కనుక కార్యకారణ విలక్షణం. పరమాత్మ ఎలాంటి వాడయ్య అంటే కార్యకారణ విలక్షణమైనటువంటి వాడు, కార్యకారణాలకి విలక్షణం, వేరైనటువంటి వాడు. పరమాత్మ దగ్గర కార్యం కారణం రెండు లేవు. అజ్ఞానంలో ఉన్నటువంటి వాడికే ఈ కార్యం కారణం. కనుక అదే ఇక్కడ చెప్తున్నారు. అందుకని ఆత్మదృష్టితో చూస్తే జగత్తే లేదు కాబట్టి, జీవుడే లేడు కాబట్టి, ఈ జీవ జగత్తులు నిజంగా లేవు కాబట్టి, లేనటువంటి ఈ జీవ జగత్తులకి కారణం ఏమన్నా ఉందా అంటే అది అర్థం లేనటువంటి ప్రశ్న అవుతుంది. కాబట్టి కార్యకారణ విలక్షణం పరమాత్మ బ్రహ్మము అని అంటే జీవన్ముక్తుడికి ఇక కారణం అంటూ ఏమీ లేదు. కారణం ఎందుకంటే జీవన్ముక్తుడికి పరమాత్మ మాత్రమే, తాను పరమాత్మగానే ఉంటాడు, కానీ తాను మానవుడిగా లేకపోతే పురుషుడిగా స్త్రీగా అట్లా ఉండేటువంటి అవకాశం లేదు గనక, ఉన్నది తానే గనక ఇక తనకు కారణం ఏంటంటే కారణం లేదు గనక తనకు కారణం అడగటానికి వీలు లేదు. కానీ ఎదురుగా ఏమన్నా ఉంటే దానికి కారణం ఏందని అడగచ్చు, ఎదురుగా ఏమీ లేదు. కాబట్టి కార్యకారణ సంబంధమే ఇక్కడ లేదు. అందుకని కార్యకారణ విలక్షణం. కనుక బ్రహ్మము పరమాత్మ స్వయంగా కార్యకారణ విలక్షణం. ఏ కార్యము కారణమాను అక్కడ లేనే లేవు. అలాగే స్వయం బ్రహ్మము స్వతంత్రం, దాన్ని ఏమి బంధించలేవు. ముందే చెప్పుకున్నాం, బంధించేందుకు బ్రహ్మము కన్నా వేరుగా ఏదో ఒకటి ఏమి లేదు. అటువంటి బ్రహ్మాన్ని నీవే, అటువంటి బ్రహ్మమే నేను అని నిరంతరము భావిస్తూ ఉండాలి. ఎప్పుడో ఇతరులతో మాట్లాడేటప్పుడు లేకపోతే ఏదో బట్టింది అప్పచెప్పేటప్పుడు అట్లా కాకుండా నేను బ్రహ్మాన్ని అనేటువంటి భావనలో కూర్చొని అప్పుడు ఇవి నీ హృదయములో జాగ్రత్తగా ఆలోచించాలి. హృదయములో అన్నానంటే మనస్సు బుద్ధి రెండు అక్కడే ఉండాలి. మనసు ఒక చోట బుద్ధి ఒక చోట ఉంటే కుదరదు. రెండు అక్కడే ఉండి ఆలోచించాలి. ఎలాగా? అవును, నేను సర్వవ్యాపక చైతన్యాన్ని కదా, ఉన్నది నేను ఒక్కటే కదా, నాకంటే వేరుగా రెండవది ఏమీ లేదు కదా, నాకంటే వేరుగా రెండవది ఉంటే నేను అంతటా ఎట్టుంటాను అని ఇలాగా భావన చేస్తూ ఉండాలి. అంతేగాని ఇక్కడ చెప్పిన స్వయం కార్యకారణ విలక్షణం, కార్యకారణ నిరాశి అని ఊరికినే బట్టి మనం ఏదో ఈ శ్లోకాలు బట్టాం కాబట్టి అవి అప్పచెప్పని కాదు. ఆ ప్రకారంగా మనం దీన్ని తెలుసుకుంటూ ఉండాలి. మరి మిగిలినటువంటి శ్లోకాల కన్నా ఈ శ్లోకం అచ్చగా కార్యకారణ సంబంధానికి సంబంధించే మొత్తం 3 లైన్లు కూడా చెప్పారు కాబట్టి అందుకని కొద్దిగా కష్టంగా ఉంటుందని
కార్యకారణం అంటే ఏమిటో ముందు మన మనసులో గట్టిగా ఒక అభిప్రాయం ఉండాలి. ఆ అభిప్రాయం ఉన్నప్పుడు ఈ శ్లోకం మనకి అర్థమవుతుంది. ఆ అర్థం కావటానికి కూడా కొంచెం జాగ్రత్తగా చూడాల్సిందే. మళ్ళీ జాగ్రత్తగా మీరు పరిశీలన చేయండి, చేసి అలా తెలుసుకోండి. అలాగే ఇందులో ఉన్నటువంటి పదాలే కాకుండా మనం నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని ఒక్కసారి జాగ్రత్తగా మనం, ఎందుకంటే కొన్ని విషయాలన్నీ కూడా మన హృదయంలో ఉన్నాయి. ఏమండి నేను ఇంత నేర్చుకున్నాను కానీ నాకేం గుర్తులేదండి అని అంటుంటారు చాలా మంది. ఆ చాలా మంది నాకేం గుర్తులేదు, నాకేం తెలియదు అనేవాళ్ళు, వాళ్ళు ఏం విననోళ్ళు, వాళ్ళని గురించి పట్టించుకోవద్దు. విన్నటువంటి ప్రతిరోజు కూడా ఈ 3 సంవత్సరాల నుంచి జాగ్రత్తగా దీన్ని విన్నటువంటి వాళ్ళు, ఈ జ్ఞానాన్ని విన్నటువంటి వాళ్ళు ఏమీ తెలియలేదంటే శ్లోకాలు జరిగిపోవచ్చు, భావాలు జరిగిపోవచ్చు, అడిగితే ప్రశ్నలకు సమాధానం చెప్పకపోవచ్చు, ఇవన్నీ జరగవచ్చు. కానీ నేను బ్రహ్మాన్ని అనేటువంటి విషయం గుర్తులేదా? ఈ జగత్తంతా ఒట్టిదే అన్న సంగతి గుర్తుండదా? బ్రహ్మము సర్వవ్యాపకమని గుర్తుండదా? నిరాకారమని, నిర్గుణమని, నిరంజనమని, నిర్వికారమని, దానికి ఆకారాలు లేవని, మరి ఇవి గుర్తుండవా? కాబట్టి ఖచ్చితంగా గుర్తుంటాయి. ఇవి గుర్తుంటే చాలు, పక్కన ఎక్కేసేయచ్చు, మేడెక్కొచ్చు. ఇవే మెట్లు, మేడెక్కటానికి మెట్లు. మిగిలినవన్నీ కూడా ఆ మెట్లు కట్టడానికి ఇటుక, సిమెంటు, సువ్వలు ఇవన్నీ కావాలి కదా, అయి. కనుక ఆ జ్ఞానమంతా, మనం నేర్చుకున్న జ్ఞానమంతా ఇప్పుడు మెట్లుగా చేసుకొని ఒక్కొక్క మెట్టు ఎక్కి ఆ పరమాత్మ స్థానాన్ని, మన స్వస్థానాన్ని మనం చేరాలి. దానికి ప్రయత్నించండి. దానికోసమే ఒక విషయాన్ని చెప్పాను. ప్రతిరోజు కూడా జరిగేటువంటి సంఘటనలో ఈ మాట అనుకోవటాన్ని ప్రయత్నం చేయండి. ఇది కదా బాధపడుతుంది, ఇది కదా సమాధానం ఇస్తుంది, ఇది కదా కోప్పడుతుంది, ఇది కదా తన్నులు తింటుంది, నాకే, నేను ఆత్మని అనేటువంటి భావనకి రావటానికి ప్రయత్నించండి. ఇవి గనక ప్రతిరోజు గనక 4-5 సార్లు 10 సార్లు అనుకోగలిగితే ఆ విషయాల్లో దూరిపోయి దాన్నే మన నెత్తిని చుట్టుకోకుండా, మనం గనక వాటిలో దూరకుండా జాగ్రత్తగా విడిగా దూరంగా కాస్త ఉండగలిగితే మనం పరమాత్మగా ఉండగలుగుతాం. పరమాత్మగా ఉన్నామంటే ఆనందంగా ఉంటాం. మనకి తెలియనటువంటి ఆనందం కలుగుద్ది అప్పుడు. ఏమంటే నిన్ను అనుకున్నానండి, నాకేం ఆనందం కాగలేదని అనుకోబాకండి. కొన్నాళ్ళు పోవాలి, కొన్నాళ్ళు అలా అనుకోవాలి. నిన్న అనుకున్నారు, ఈరోజు ఒక్కటి కూడా అనుకోవాలా, అప్పుడు ఏం ఉపయోగం? కనుక అలా కంటిన్యూస్గా ఆ భావన చేయాలి. అక్కడ గొప్ప గొప్ప పదాలు ఉంటాయి. బ్రహ్మతత్వమసి భావయాత్మని, ఇవన్నీ ఎందుకు? అనుకోండి అంతే. నేను ఆత్మను అని అనుకోండి, నేను బ్రహ్మాన్ని అని అనుకోండి, ఇదే ప్రధానం. ఇది కూడా తెలియదా? తెలియకపోతే మనం చేసేది ఏమైనా తెలుసుకోండి అంతే. రైట్. మళ్ళీ 261లో చెప్పబోయాయి, మళ్ళీ మనం రేపు తెలుసుకుందాం. ఓకే, క్విజ్ ఫస్ట్ క్వశ్చన్ పంపిస్తున్నానండి. క్విజ్ ఫస్ట్ క్వశ్చన్ అండి. భేదాలు ఎందులో ఉంటాయి? బ్రహ్మములో, ఆత్మలో, శరీర మనోబుద్ధులలో.
ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ శరీర మనోబుద్ధులలో 294 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, అస్తభేదం అంటే భేదం ఉన్నది, భేదం లేదు, కొద్ది భేదం. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం ఏది ఫోన్ చేస్తేనేమో ఎత్తటం లేదు. ఇప్పుడే నేను వచ్చింది. ఇప్పుడు వచ్చేవాళ్ళే, నేను మధ్యాహ్నం చేశాను, నేను 2-3 సార్లు మధ్యాహ్నం చేశాను. అదే ఫ్యాను పైన తిరుగుతుంది, తక్కువ తిరుగుతుంది, తక్కువ గాలి వస్తుంది. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ భేదం లేదు, 223 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, బ్రహ్మము యొక్క అనపాస్త లక్షణం ఏమి? సచ్చిదానందం, నిర్గుణం, అజం, అవ్యయం. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ సచ్చిదానందం, 289 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, నిస్తరంగ జలరాశి అంటే ఏమిటి? అనంత జలరాశి, అలలు లేని సముద్రం, చాలా లోతుగా ఉండే జలరాశి. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ అలలు లేని సముద్రం, 249 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, సముద్ర జలం నీలం రంగులో ఎందుకు కనిపిస్తుంది? సముద్రం లోతు గనుక, నీలం రంగు గనుక, అనంతం గనుక. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ అనంతం గనుక 280 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, అలలకు మనస్సుకు పోలిక ఏమి? అలలు మనస్సే, అలలు మనస్సులాగా ఉంటుంది, మనస్సు అలలాగా పైకి లేచి పడుతుంది.
ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ మనస్సు అలల్లాగా పైకి లేచి పడుతుంది. 289 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, మనస్సుకు ఆధారంగా అధిష్టానంగా ఉన్నది ఏమిటి? బుద్ధి, ఆత్మ, సముద్రం. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ ఆత్మ. 250 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, అలలు సముద్రమే, మరి దేహ మనోబుద్ధులు ఏమిటి? ఆత్మయే, అనిత్యమే, నిత్యమే. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ ఆత్మయే. 210 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆత్మ ఎందుకు నిత్యముక్తం? నిత్యం ఉండేది గనుక, దేహం వల్ల, ఆత్మను బంధించే సత్య వస్తువు లేదు గనుక. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ ఆత్మను బంధించే సత్య వస్తువు లేదు గనుక 294 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. లాస్ట్ క్వశ్చన్, అవిభక్తం అంటే? విభజించ వీలు లేనిది, గొప్ప భక్తి, శాశ్వతం. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ విభజించ వీలు లేనిది. 296 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. రేపు వివేక చూడమని శ్లోకాలు చదవాల్సిన వాళ్ళు పమ్మిన విజయలక్ష్మి గారు, మీరు రెడీగా ఉండండి. శైలజ రేఖపల్లి గారు. గురువుగారు మీ పాదపద్మాలకు నమస్కారం అండి. అమ్మగారు మీ పాదపద్మాలకు నమస్కారం. గురువుగారు, ఈరోజు కార్యకారణ ఉన్న ఈ శ్లోకము చాలా బాగుందండి.
ఎన్ని అంటే అర్థమవుతున్నట్టుగా ఉంటది. ఈ కార్యకారణం అంటే అంటే ఉభయ కారణం అని తెలుసు, మళ్ళీ మర్చిపోతా ఉంటాం. కానీ ఈ శ్లోకం వల్ల అయితే అసలు చాలా బాగా అన్ని విషయాలు అర్థమైనట్టు అనిపించిందండి. సో సో ఏంటంటే ఏకమేవ సదనేక కారణం అంటే ఈ ఇదొక్కటే పరమాత్మ ఒక్కటే అనేకానికి అనేకత్వానికి కారణం అని చెప్పిన దాంట్లో ఈ అంటే ఈ కార్యము ఏదైనా కార్యం జరగాలంటే దానికి ఉపాదాన కారణము నిమిత్త కారణము రెండు పరమాత్మే. అంటే ఈ జగత్తులో ఉన్న వాటికంతా జగత్తు కానీ జీవులకు కానీ అన్నిటికీ ఉభయ కారణం పరమాత్మే. అంటే ఒక్క పరమాత్మే ఒక్కటే దానికి అని చెప్పి మీరు దాని నుండి అయితే భ్రమలోనున్న వారికి ఈ చైతన్యం అనేకత్వంగా కనపడుతుంది, జీవుడిగా కనిపిస్తున్నది. ఈ చైతన్యం అనేది లేకపోతే అసలు ఈ భ్రమే లేదు కదా. సో చైతన్యం వల్లనే భ్రమ అని చెప్పి దాని ఫలితంగానే ఈ జీవ జగత్తులని మళ్ళీ ఆలోచించాలి అనేది కూడా బాగా అర్థమైందండి దానివల్ల. తర్వాత కారణాంతర నిరాశి అంటే ఏ వస్తువుకి కార్యానికి కారణం అని చూసుకుంటూ పోతే ఫైనల్ గా కారణం వచ్చి చైతన్యమే. సో అన్నిటినీ తొలగించే అసలైన కారణం ఆత్మ చైతన్యమే అని చెప్పి అది కూడా చాలా బాగా అర్థమైందండి. అండ్ ఇది తర్వాత అకారణం అంటే ఈ సర్వకారణమైన ఆత్మ చైతన్యానికి కారణం అనేది ఏమీ లేదు. సో కనుక ఇది కారణం లేని కారణం కాబట్టి అకారణం అనేది కూడా అర్థమైంది. తర్వాత కార్యకారణ విలక్షణం అంటే ఇవన్నీ ఈ కార్యాలు అనేవి కనపడేవి ఈ అజ్ఞానంలో ఉన్నప్పుడే. ఆత్మ జ్ఞానంలో ఆత్మానుభూతిలో ఉన్నవాడికి ఈ కార్యాలు ఏవి కనపడవు. సో ఉండేది ఒక్కటే ఆత్మ చైతన్యమే. సో ఇది కార్యానికి కారణానికి రెండుకి అప్పుడు విలక్షణంగా ఆత్మానుభూతి స్థితిలో తెలుసుకోబడుతుంది అని చెప్పి అది కూడా బాగా అర్థమైందండి. తర్వాత స్వయం అంటే ఇది స్వతంత్రము, దీన్ని ఏది బంధించలేదు. సో ఇలా ఉంది అని చాలా చాలా బాగుందండి. అసలు రోజు రోజుకు ఒక్కొక్కటి యాడ్ అవుతున్నా ఇంకా ఇంట్రెస్టింగ్ గా అంటే ఎలా ఆలోచించవచ్చు, ఎలా విచారణ చేయొచ్చు అనేది చాలా చాలా బాగుందండి. మీకు శతకోటి నమస్కారాలు. రైట్. ముచ్చర్ల అన్నపూర్ణ. గురుదేవ మీ పాదపద్మాలకి నమస్కారం గురుదేవ. అమ్మ మీ పాదపద్మాలకి నమస్కారం అమ్మ. గురుదేవ మీరు ఫస్ట్ చెప్పడం వల్ల కొంచెం కష్టంగా ఉంటుందని చెప్పడం వల్ల ఇంకా కాన్సన్ట్రేషన్ గా విన్నాను గురుదేవ. చాలా చక్కగా అర్థమైంది గురుదేవ. శైలజ గారు అంతా చెప్పారు కానీ సింపుల్ గా నేను చెప్దాం అనుకుని చెప్తాను గురుదేవ. ఉన్నది ఒక్కటే అయినప్పటికీ అనేకంగా కనిపిస్తుంది అంటే బ్రహ్మం ఒక్కటే కానీ మనకి జీవుళ్ళు జగత్తు అనేకంగా అలా కనిపిస్తుంది. ఇతర కారణాలన్నిటిని తోసివేసి ఇదే కారణంగా ఉండేది అంటే అన్ని కార్యాలు ఉన్న మూల కారణం అనేది పరమాత్మ. ఆ కార్యానికి కారణం మళ్ళీ కారణం అలా మూల కారణం అనేది పరమాత్మ. ఈ రెండు ఓకే గురుదేవ. కార్యకారణ విలక్షణం ఎలా చెప్తారా ఇది అని శ్లోకం చెప్పగానే నాకు ఫస్ట్ అదే అనిపించింది. కార్యకారణ విలక్షణం ఎలా చెప్తారు గురువు గారు చూద్దాం అనుకున్నప్పటికీ మీరు చెప్పారు అది ఆత్మ దృష్టితో అసలు కార్యమే లేదు కదా, ఇంకా కారణం ఏముంటుంది అని చాలా బాగా అనిపించింది గురుదేవ. కార్యమే లేదు ఇంకా కారణం ఏంటి అన్నట్టుగా బాగుంది గురుదేవ. చక్కగా బాగా అర్థమైంది గురుదేవ. చాలా బాగుంది గురుదేవ. ఇవి శ్లోకాలు కూడా గురుదేవ అన్నిటికీ బ్రహ్మతత్వమసి భావయాత్మని అది ఉండడం వల్ల ఒక 4-5 లక్షణాలు చెప్పి అది శ్లోకం చదువుతున్నా కూడా ఆ భావం అంతా మైండ్ లో రివిజన్ అవుతుంది గురుదేవ. శ్లోకమే చదువుతున్నాం కానీ భావం మనసులో భావమే ఉంటుంది శ్లోకం చదివినా కూడా. ఆ లాస్ట్ లైన్ వచ్చినప్పటికీ ఫీలింగ్ చాలా బాగా అనిపిస్తుంది గురుదేవ. ఆ లాస్ట్ లైన్ వచ్చినప్పటికి చాలా బాగా నచ్చింది నాకు. ఏదో ఉపనిషత్తు మంత్రాలు చదువుతున్నంత ఈశావాస్య ఉపనిషత్తు మంత్రాలు చదివేటప్పుడు
ఆ ఫీలింగ్ అలా ఉండేది. అది ఇప్పుడు అనిపిస్తుంది గురుదేవ నాకు. చాలా బాగా అయింది గురుదేవ. నమస్కారం గురుదేవ. రైట్. చంద్రకళ గారు. గురుదేవ నమస్కారం గురుదేవ. అమ్మ నమస్కారం అమ్మ. గురుదేవ ఎవ్రీడే శ్లోకాలు చాలా చాలా బాగున్నాయి. అందులో ఒక్కొక్క వర్డ్ కి మీరు బాగా అంటే మాకు అర్థమయ్యేదానికి చెప్తా ఉన్నారు. ఈ రోజు వచ్చి శ్లోకం మీరు చదివినప్పుడు కొంచెం ట్రికీగా అనిపించింది గురుదేవ, ఎలా అర్థం చేసుకుంటామని. మీరు చెప్పేది స్టార్ట్ చేసినప్పుడు కార్యం కారణం అని చెప్తూ వచ్చారు. ఒక చోట వచ్చి మీరు ఈ కారణానికి కూడా ఒక కార్యం ఉంటుంది అన్నారు గురుదేవ. అప్పుడు నాకు ఇదేంటి కారణానికి కూడా మళ్ళీ ఒక కార్యం ఏంటి అని అనుకునే లోపల మీరు ఇది మీకు ఈజీగా అర్థమయ్యేదానికి చెప్తాను అని చెప్పి ఇమ్మీడియట్ గా ఇప్పుడు ఒక జీవుడు ఉంటే తండ్రి ఉంటాడు, ఒక చెట్టు అంటే విత్తనం ఉంటుంది అని చెప్తూనే ఇమ్మీడియట్ గా అర్థమైపోయింది గురుదేవ. అదే ఒకవేళ ఎగ్జాంపుల్స్ మీరు చెప్పలేదంటే ఎంత టఫ్ గా ఉంటుంది అర్థం చేసుకునేదానికి అనేసి, అది తర్వాత అది చెప్పి కారణానికి కూడా కార్యం ఉంటుంది, కారణానికి కూడా కార్యం ఉంటుంది అని చెప్పారు. అది ఎండింగ్ పరమాత్మ కార్యం కాదు, కారణానికి మళ్ళీ కారణం. అప్పుడు ఈ మొదటి కారణం కార్యం అవుద్ది, కార్యం అవుతుంది. అలా చెప్పి లాస్ట్ లో మళ్ళీ కారణం లేని కారణం విలక్షణం అని అన్నప్పుడు అది ఏంటి అని అనుకుంటే నువ్వు ఆత్మానుభూతి చెందితే అది కూడా ఉండదు కదా అనేసి చెప్పారు గురుదేవ. ప్లస్ ఎంత వొకాబులరీ అంటే కొన్ని వర్డ్స్ అస్సలు తెలియవు గురుదేవ. ఏమంటే నిత్యముక్తము అది విన్నాము, అవిభక్త మూర్తి అనపాస్త లక్షణం, నిస్తరంగ జలరాశి నిశ్చలం. ఇవి అసలు ఈ వర్డ్స్ అసలు ఎంత కాంప్లికేటెడ్ అనిపిస్తుందో. మీరు ఎగ్జాంపుల్స్ ఇప్పుడు సముద్రం అలలు అలా ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తూ ఉంటే చాలా చాలా ఈజీగా అని అర్థమవుతుంది గురుదేవ. చాలా చాలా అంటే మీన్ లైక్ ఎవ్రీడే ఎక్సైట్మెంట్ గా ఉంటుంది గురుదేవ. అంటే ఏంటిది అని నేర్చుకునే దాంట్లో ఈ రోజు ఈ కార్యకారణం లాస్ట్ లో వచ్చి కార్యకారణ విలక్షణంతో ఆ ఎండింగ్ చాలా చాలా మంచిగా అనిపించింది గురుదేవ. చాలా చాలా ధన్యవాదాలు గురుదేవ. రైట్. ఎన్ఆర్ రాజేశ్వరి గారు. గురువు గారి పాదపద్మాలకు, అమ్మగారి పాదపద్మాలకు నమస్కారం అండి. చాలా బాగా అర్థం అవుతున్నాయండి. బాగా భాష చాలా సరళంగా ఉంటుంది, నాలాంటి వాళ్ళకి కూడా బాగా అర్థం అవుతుందండి. రోజు సాక్షి భావన బాగా నిరంతరం చేసుకుంటూ ఉంటాం. ఏ పని చేస్తున్నా, ఏ ఏ ఏ ఆఖరి వాకింగ్ చేసుకుంటా కూడా సాక్షి భావనలో ఉంటాం. అది ఎలా అలవాటు అయిందంటే దేవతార్చనలో కూడా మొన్న ఈ మధ్యన దేవతార్చనలో భగవంతుడికి అర్చన చేస్తూ మనసు పూర్తిగా లగ్నం అయిపోయి చేస్తున్నప్పుడు కూడా ఒక్కసారి అది గుర్తొచ్చేసింది. చేస్తున్నది ఇది, నేను సాక్షిని, నేను చైతన్యాన్ని అని. అప్పుడు వెంటనే ఈ దేహం అస్థి పంజరం లాగా, స్కెలిటన్ లాగా అనిపించి ఆత్మానం అరణిం కురుస్తా ప్రణవం చోతరణం జ్ఞాన మదనాభ్యర్థ దీపం ప్రజ్వాల్యం అన్నట్టు లోపల ఇక్కడ జ్యోతిలాగా అట్లా అనిపించిందండి. ఆ భావన కలిగింది. అది చాలాసేపు అలానే ఉంది. మళ్ళీ ఎంత ప్రయత్నించినా నాకు కలగలేదు. అది మీతో చెప్పాలి అని చెప్పానని షేర్ చేశాను. జయలక్ష్మి గారు. గురుదేవ గురుదేవ మీ పాదపద్మకు నమస్కారం గురుదేవ. ప్రవీణ్ ఎక్కువ వస్తుందా? లేదు, ఇప్పుడేం రావట్లేదు. ఇప్పుడు రావట్లేదు. సారీ గురుదేవ, నేను వీడియో ఆన్ చేసుకోలేకపోయాను. నాకు ఈరోజు చెప్పిన దీంట్లో బాగా నచ్చింది గురుదేవ, కారణాంతర నిరాశ ఉంది కదా గురుదేవ. అది ఎందుకు అది బాగా నచ్చింది అంటే గురుదేవ, అంటే ఇప్పుడు బాగా అర్థమైంది ఈ రోజు క్లాస్ లో. ఎందుకు అంటే నేను కార్యాన్ని, ఎవరైతే నన్ను చూడగలుగుతారో ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు ఒక కార్యం, నేను ఒక కార్యాన్ని. అయితే నాకు ఒక కారణం ఉంది, అది మా తండ్రి గారు నాకు కారణం. అయితే ఎప్పుడైతే ఆయనకి కూడా ఒక కారణం ఉంటుందో, ఆయనకి పుట్టుకకు ఒక కారణం ఎవరైనా ఉన్నప్పుడు ఆయన్ని మళ్ళీ కార్యంగా మనం కన్సిడర్ చేస్తాము. అలా మళ్ళీ వాళ్ళ తండ్రి గారికి కారణం ఉండుంటే గనక మళ్ళీ ఆయన కార్యం అవుతారు.
అంటే దేనికైతే కారణం ఉంటుందో అది దాన్ని మళ్ళీ మనం కార్యం అంటాం. అలా కారణాన్ని వెతుక్కుంటూ పోతే చివరికి పరమాత్మ కారణమవుతారు. అయినప్పుడు ఈ మిగిలిన అన్ని కారణాలు కూడా ఇంకా ఉండవు. అంటే అసలు కారణం ఉన్నప్పుడు వీటినన్నిటిని కారణాలు అనము, అవి కార్యాలుగానే పరిగణించబడతాయి అని. అలా ఈ జగత్తుకి కేవలం పరమాత్మే కారణము అనేది ఈరోజు ఎగ్జాంపుల్లో బాగా అర్థమైంది గురుదేవా. అది చెప్దామని హ్యాండ్ రైజ్ చేశాను గురుదేవా. నమస్కారం గురుదేవా. అమ్మగారికి నమస్కారం. కౌసల్య గారు. గురుదేవులకు నమస్కారం అండి. అమ్మగారికి కూడా నమస్కారం అండి. ఇవాళ చాలా బాగా చెప్పారు. ఇవాళ అన్నిటికన్నా నచ్చింది ఏంటంటే ఇప్పుడు ఇందాకల నుంచి అందరూ చెప్తున్నదే, ఇప్పుడు నాకు తండ్రి ఉన్నాడు కాబట్టి అతను కారణం, నేను కార్యం. అలాగే ఇప్పుడు ఆ కారణం మళ్ళీ కార్యం అవుతారు. సో అలా అసలు మామూలుగా అలాగ ఒక 2 నిమిషాలు ధ్యానంలోకి వెళ్ళినా వాళ్ళకి కారణం అని వెళ్తే ఎక్కడో ఇన్ఫినిటీ, ఎక్కడో అసలైన కారణం భగవంతుడే అని అసలు అది మీరు చెప్తున్న విధానమే ఎంత ఇలాగ ఒళ్ళు పులకరించింది గురుదేవ. ఇవాళైతేను చాలా బాగా అనిపించింది. మీ అనుమతితోటి ఇలాగ ఇదే కార్యకారణ కర్తృత్వే అన్నది భగవద్గీతలో వస్తుంది కదా గురుదేవ. కార్యకారణ కర్తృత్వే హేతుర్ప్రకృతిరుచ్యతే పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. అసలు ఆ పద్యం కూడా ఇన్నాళ్ళ కన్నా అర్థం ఇవాళ మీరు చెప్పిన తర్వాత దాన్ని కనెక్ట్ చేసుకుంటే ఇవాళ చాలా ఆనందంగా అనిపించింది గురుదేవ. మీకు అమ్మగారి పాదపద్మాలకి నమస్కారం అండి. దేవి ధారణల్ గారు. గురుగారి పాదపద్మాలకి, అమ్మగారి పాదపద్మాలకి నమస్కారం అండి. గురుగారు మీరు ఈరోజు చెప్పింది చాలా బాగుంది గురుగారు. నాకేమనిపించింది అంటే గురుగారు మీరు చెప్పిన తర్వాత మనం స్థూలంగా పరమాత్మను దర్శించలేకపోవడానికి కారణం నామరూప గుణాలు కలిగిన అడ్డంకులు, సూక్ష్మంగా పరమాత్మను దర్శించలేకపోవడానికి కారణం ద్వంద్వాలతో కూడిన భావాలు, అవి సుఖ దుఃఖాలు కానీ, లాభ నష్టాలు కానీ, లేకపోతే బాధలు సుఖాలు సంతోషాలు కానీ, మనం వీటిల్లో జీవుడిగా ఉండి మనం వీటిల్లో ఈ మాయలో పడిపోతున్నాం. కానీ అసలు అవి ఉన్నాయి అంటేనే దానికి కారణం పరమాత్మ. ఇవన్నీ కార్యం కిందే భావించి వీటన్నిటికీ కారణకర్త అయిన పరమాత్మనే మనం దర్శించాలి, వీటిల్లో మునిగిపోకూడదు అని అర్థమైంది గురువు గారు. ఇంకా నిన్న నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ కి మీరు ఈ రోజు చాలా చక్కగా సమాధానం చెప్పారు గురుగారు. దీంతో మీరు ఎంత కరుణామూర్తిలో నాకు అర్థమైంది గురువు గారు. నేను ఇలాగే భగవద్గీత కంఠస్థం చేయలేకపోతున్నాను, భావాలు గుర్తుంచుకోలేకపోతున్నానని ఆ బాధతో ఉన్నాను గురువు గారు. కానీ మీరు ఈరోజు చక్కగా అది కాదు కావాల్సింది, నువ్వు అనుభవంతో నేర్చుకోవాలి ఇలాగాని నాకు ఈరోజు సమాధానం మొట్టికాయ వేసి చెప్పినట్టు అనిపించింది గురువు గారు. చాలా ధన్యవాదాలండి. సీతారామయ్య గారు. గురుగారు, గురు పరమాత్మ మీకు వేదవ్యాసమ్మ గారికి శతకోటి వందనాలండి. ఈరోజు అంతా భ్రమ అంటూ దానికి జడ పదార్థం, అది దానికి చైతన్యం లేకపోతే భ్రమకి ఇంకేం ఆధారం ఉండదండి. ఆ చైతన్యం మూలంగా ఆ బ్రహ్మ మూలం వస్తుంది. ఆ బ్రహ్మ మూలంగా మనం ఈ జీవుడు జగత్తు వస్తున్నాయండి. ఇదంతా జగన్నాటకంలా కనిపిస్తుందండి. అంత జగన్నాటకమే. అతను సూత్రధారుడు, మన పత్రధారుడు అండి. మీరు ఇంతకుముందు చెప్పినట్టు కూడా బాగా క్లియర్గా అర్థమవుతున్నాయండి. భ్రమకు కూడా జడ పదార్థానికి కూడా చైతన్యం లేకపోతే ఇదంతా ఉండేది కాదు. సో దానికి కారణం అంతా సూత్రధారుడేనండి. ఎంత జగన్నాటకం మీరు చెప్పేవారు కదా, చాలా క్లియర్గా అర్థమైందండి ఎంత నాటకం అని, జగన్నాటకం అని. నమస్కారం గురుగారు, ధన్యవాదాలండి. రమణారెడ్డి గారు. అనంత జ్ఞాన ప్రదాతైన గురుదేవుల పాద పద్మాలకు నమస్కరిస్తూ, అమ్మగారి పాద పద్మాలకు నమస్కరిస్తూ, రమణారెడ్డి. గురుదేవ,
ఈ బ్రహ్మ విద్యని ఎంత కష్టమో అని అనిపిస్తూ ఉండేది. మాటల సందర్భంలో కూడా ఇదేం బ్రహ్మ విద్యనా అనేసి ఎన్నోసార్లు విన్నాం కూడా. ఇది ఎట్లరా, ఇది ఇంత కష్టం అని అంటా ఉన్నారే, ఎట్లా ఎట్లా తెలుసుకోగలం అనేది భయంగా ఉండేది. మళ్ళీ పరమాత్మే భగవద్గీతలో ఒక చోట ఇది తెలుసుకున్నావంటే దీనికైనా సులభమైనది ఇంకొకటి లేదు, ఆచరణకి అంత తేలికైనది అనేసి మళ్ళీ ఒక చోట చెప్తారు. అంటే 9వ అధ్యాయంలో రాజవిద్య రాజగుహ్య యోగంలో రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. అంటే రాజవిద్య రాజగుహ్యము పవిత్రమైనది, ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు, ధర్మమైనది, అభ్యాసం చేయటం కూడా సులభమైనది అనేసి చెప్తారు. అప్పుడు 9వ అధ్యాయంలో మీరు సెలవిచ్చేటప్పుడు కూడా ఎట్లా ఇది ఎట్లా పట్టుపడతాది, ఎట్లా ఇంత మళ్ళీ పరమాత్మే చెప్తా ఉన్నాడు ఇది సులభము అనేసి. తెలుసుకున్నావా సులభం, దీనికి మించిన సుఖము లేదు అనేసి చెప్తా ఉన్నాడు. ఎట్లా రా అనేది ఒక బాధగా ఉండేది అప్పటి నుంచి. కానీ మీరేం చేశారంటే ప్రతి నిత్యము మమ్మల్ని కూర్చోబెట్టి ఒక్క రోజు కూడా సెలవు ఇవ్వకుండా ఈ ఆత్మ బోధని మాకు బోధించి నిజంగా ఇప్పుడు 9వ అధ్యాయంలో చెప్పిన పరమాత్మ శ్లోకానికి అంత సులభమైపోయింది గురుదేవ. మీరు ఎలా నేర్పించారు అనే దానికి మీరు ఈ ఆత్మధ్యానాన్ని ఎన్నోసార్లు నేర్పించారు. అలాగే ఉండండి, అలానే ఉండండి అనేసి. అదే మాదిరి అమ్మగారు ఒక హై పొటెన్షియల్ టాబ్లెట్, మనస్సును గమనించు అని చెప్పిన మాట ఎంత సులభమైపోయిందంటే ప్రతి నిమిషం ప్రతి సెకండు ధ్యానంలో ఉండేదానికి ఈ సాక్షి భావన ఇవంతా బాగా మాకు చక్కగా నేర్పించేసి దానివల్ల ఈరోజు మీరు చెప్తా ఉంటే ఎంత ఆనందంగా ఉంది. ఇది ఆచరించడం ఎంత సులభము, ఏ విధంగా మనం ఇలా ఉండొచ్చు అనేది బాగా బోధపడతా ఉంది గురుదేవ. అసలు మీరు ముందుగానే ఎప్పుడో కొటేషన్ ఒకటి ఇచ్చేశారు గురుదేవ. ప్రత్యక్ష ప్రమాణంలో ఆత్మను తెలుసుకోలేము, శబ్ద ప్రయోగము ద్వారా ఆత్మను తెలుసుకోవచ్చు. ఏ ఆత్మను తెలుసుకోవాలో అది నీకంటే వేరుగా లేదు, అది తెలియబడేది కాదు, తెలుసుకునేది మాత్రమే అని మీ మాటలంతా గురుదేవ మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిందంటే మీ మాదిరి ఆత్మబోధ చేసేవాళ్ళు కరువు గురుదేవ. ఈ కలియుగంలో ఇంత ఆత్మబోధ చేసి మమ్మల్ని ఇందులోనే నిలపగలిగారు అంటే మీ దయా కృప కరుణా సముద్రులు గురుదేవ మీరు. అటువంటి గురుదేవుల పాదపద్మాలకి అమ్మగారి పాదపద్మాలకి నమస్తే. ఇలా నిలపటానికి మీ కృషే ప్రధానం. మీ కృషి లేకపోతే నిలవలేరు. సురేష్ గారు. గురువు గారు మీ పాదపద్మాలకి నమస్కారం అండి. నాకు ఈ అనపాస్త లక్షణం అనేది కొంచెం ఒకసారి వివరిస్తారా? నాకు కొంచెం అది బాగా బ్రీఫ్. అనపాస్త అంటే ఒక్కటే లక్షణము అని. ఏమిటా ఒక్కటే లక్షణం అంటే సత్తు చిత్తు ఆనందం. నిజంగా పరమాత్మ యొక్క లక్షణం. మిగిలిన అన్ని పరమాత్మ లక్షణాలు కాదు, మన లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి కాదని చెప్పడం పరమాత్మ లక్షణాలుగా. కానీ పరమాత్మ లక్షణం ఏంటంటే సత్తు చిత్త ఆనందం, ఈ మనవి కాదు. కాబట్టి ఒక్కటే అయినటువంటి లక్షణం అది అనపాస్త లక్షణం.
అర్థమైందండి. అనపాస్త అని ఎందుకు అన్నారంటే అక్కడ అష్ట అన్నారు కాబట్టి అనపాస్త. శైలజ గారు. గురువు గారు మీ పద్మానికి నమస్కారం అండి. ఏం లేదండి, యాక్చువల్ గా ఒక్కొక్కటి ఆలోచిస్తుంటే ఈ రోజు ఆ కార్యకారణ విలక్షణం అని చెప్పినప్పుడు ప్రపంచం అనేది ఉండదు కదా అంటే అప్పుడు మాండూక్యోపనిషత్తులో ప్రపంచోపశమం అనేది గుర్తొచ్చిందండి. ఇదే కదా ప్రపంచోపశమం అంటే అని చెప్పి అప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్ కూడా అడిగాను, అది గుర్తొచ్చింది. తర్వాత ఇప్పుడు ఇవన్నీ ఈ శ్లోకాలు ఇవన్నీ చెప్తా ఉంటే ఆత్మ విద్యా విలాసంలో ఆత్మానుభూతి చెందిన వాళ్ళు ఎలా ఉంటారనేది చెప్పారు కదండి. అప్పుడు అంత ఏదో అర్థమైంది కానీ అంత ఇదిగా ఇదవ్వలేదు. ఇప్పుడు తెలుస్తా ఉందండి ఈ శ్లోకాల వల్ల అదంతా ఎలా ఉంటారు ఏంటి, అందుకే మీరు మాతో చేయిస్తున్నారు అని. తర్వాత కైవల్యోపనిషత్తులో మయి సర్వం లయం యాంతి తద్ బ్రహ్మాద్వయం అస్మ్యహం అని చెప్పిన తర్వాత ఎలా ఉంటారు అనేది శ్లోకాలు కొన్ని వస్తాయండి. అపాణి పాదో మమ అచింత్య శక్తి పశ్యామ చక్షు సశృణోమ్య కర్ణః అని. అవన్నీ కూడా ఇక్కడ ఒక్కొక్కటి అసలు ఇవే కదా అక్కడ చెప్పింది. ఇప్పుడు అంటే ఇప్పుడు మేము ప్రాక్టీస్ లో అప్లై చేసుకోవడానికి అప్పుడు చేయలేకపోయాము, ఇప్పటికి మాకు ఆ స్టేజ్ వచ్చింది అని అర్థమవుతా ఉందండి. కానీ మీరు అనడము మా కృషి అంటున్నారు గురువు గారు, అది ఏ మాత్రం కాదు. మీరు అనేది లేకపోతే మా కృషి మా ఇది అసలు లేనే లేదండి. మీరు అంటే ఇలాంటి గురువు గారు ఇంత మమ్మల్ని చెప్తున్నాను కదా, ఇప్పుడే చెప్తున్నాను, ఒక్కొక్క మెట్టు ఎక్కించుకుంటూ అసలు అర్థం అని దాన్ని అర్థమయ్యేట్టుగా చేస్తూ ఒక్కొక్క స్టెప్ లో వచ్చారు. ఇప్పుడు ఫైనల్ గా అప్లై చేసుకోవడానికి అంటే ఇదిగా ఉన్నాము. అంత కష్టమైన బ్రహ్మ విద్యని మీరు మీ ఏమంటారు మీ కృషి, మీ నిరంతర సాధన మీదంతా మాకు అందజేసి మమ్మల్ని ఇచ్చిన తర్వాత కూడా మా ఇది లేకపోతే ఇంకెందుకండి. సో నిజంగా రమణారెడ్డి గారు చెప్పినట్టు మీరు దొరకడం అనేది మా అందరి అదృష్టం అండి. నమస్కారం అండి, మీకు ఇదే నమస్కారం, శతకోటి నమస్కారం. అందుకే మనం ఈ ముందుకు వెళుతున్న కొద్దీ వెనక ఉన్నటువంటి ఉపనిషత్తుల్ని మళ్ళీ చదవటం కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు అనిపిస్తుంది, అయ్యో అప్పుడు నాకు ఇట్లా అర్థం కాలేదే అని అనిపిస్తుంది. అలా ఎప్పుడు అనిపిస్తానే ఉంటుంది. మళ్ళీ చదివినా కూడా అంతే, మళ్ళీ కూడా అప్పుడు అట్లా అనిపించలేదే. ఎందుకంటే ఇది నా స్వానుభవం కూడా. ఒక్కొక్కప్పుడు నాకు అనిపిస్తుంది అనమాట, ఇదంతా నేనే రాశానా అని అనిపిస్తుంది. అందుకనే ఆ మాట అప్పుడప్పుడు చెప్తుంటాను. కాబట్టి మళ్ళీ వెనక్కి తిరిగి అది మళ్ళీ చదవాల, లేదా వినాలి. వినటం కూడా కాదు, చదవటమే ప్రధానం. ఎందుకంటే వినేటప్పుడు కూడా మన ఆలోచన విధానం ఒక రకంగా ఉంటుంది, కానీ చదివేటప్పుడు ఖచ్చితంగా దాంట్లో పూర్తిగా మనం దిగిపోతాం. అందుకనే బుక్స్ తీసుకొని చదవండి అని గట్టిగా నేను చెప్పేది. అందుకే ప్రతి వాళ్ళకి కూడా ఇంట్లో భగవద్గీత బుక్స్ ఖచ్చితంగా ఉండాలి, అలాగే ఉపనిషత్తులు ఉండాలి, అలాగే ఈ వివేక చూడమని ఖచ్చితంగా ఉండాలి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉంటే ఎప్పుడు మనకి చదవాలనుకుంటే ఆ బుక్ కనుక తీస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. అది మళ్ళీ చదివితే మనకి సంపూర్ణంగా అర్థమైనట్టుగా ఉంటుంది. మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత చదివితే అప్పుడు ఇట్లా అర్థం కాలేదని మళ్ళీ ఎప్పుడు వేదాంతంలో ఉన్న మ్యాజిక్ అది. భగవద్గీతలో ఇంకా గొప్ప మ్యాజిక్ ఉంది. కాదండి, కాదు, మీరు బుక్స్ రాశారంటేనే దానికి ఒక ఏమంటారు ఇంపార్టెంట్ రీజన్ తెలుగులో రావట్లేదండి, అది ఉండే రాశారు మీరు.
సో ఆ బుక్స్ తెప్పించుకోకపోవడం అంటే దురదృష్టం అండి. ఎందుకంటే ప్రతి ఒక్క బుక్ లో కూడా అసలు ఏ రోజు మీరు చెప్పింది ఆ రోజు చదివి దాని మీద విచారణ చేస్తే కొన్ని అంటే ఇనిషియల్ నుండి కూడా కొన్ని అర్థమవుతాయి, కొన్ని అర్థం అవ్వవు. మళ్ళీ చూసుకొని ఏం అర్థం అవ్వలేదని దిస్ ఇస్ కాన్స్టెంట్ ఏమంటారు ఇదనమాట నేర్చుకోవడం అనేది. అట్లాంటప్పుడు పిల్లలకి, చిన్న పిల్లలకి క్లాసులో చేర్చినప్పుడు వాళ్ళకి బుక్లు ఇవ్వకుండా స్కూల్కి వెళ్ళమంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటదండి? అంత చిన్న పిల్లల చదువులకే మనం బుక్కులు ప్రొవైడ్ చేస్తాము. ఇంత బ్రహ్మ విద్యకి బుక్కులు తెచ్చుకోకపోతే ఇంకా దీంట్లో ఉండి ఉపయోగం ఎంత ఉంటుందా అని ఆలోచించాలండి. నమస్కారం అండి. ఇందులో ఏంటంటే సామాన్యంగా ఏదో శ్లోకము అర్థము మంత్రము అర్థము చెప్తే మనకేం ఉపయోగం లేదు. దాన్ని పూర్తిగా ఎక్కడికి తీసుకురావాలంటే మన అనుభవానికి వచ్చేటట్టుగా చెప్పగలగాలి. అందుకని ఆ బుక్స్ నేను తీసుకోమని చెప్తున్నాను, కానీ లేకపోతే అసలు నేను మాట్లాడను బుక్స్ గురించి, అసలు మాట్లాడేవాడిని. రైట్. లక్ష్మీదేవి అన్నదండి. ప్రణామాలు గురుదేవా. నేను శివప్రసాద్ స్వామి, గుంటూరు నుంచి. మీరు గత 3 ఏళ్ల క్రితమే ఈ బోధ చేస్తున్నప్పుడు థియరిటికల్ ఆస్పెక్ట్ కాకుండా ప్రాక్టికల్ ఆస్పెక్ట్ అప్పటి నుంచి మీరు తెలియపరుస్తా ఉన్నారండి. ఎట్లంటే సాక్షి భావనకి ఆ బొట్టు బిళ్ళలు అనేది దాన్ని పెట్టుకొని మీరు అది చేస్తూ ఉన్నారని అప్పుడే మీరు సభ్యులందరికీ ఒక విత్తనం నాటినట్లుగా ప్రాక్టికల్ ఆస్పెక్ట్ గురించి చెప్పారు. కానీ ఇప్పుడు ఈ ప్రస్తుతానికి మాత్రం ఇది పీక్ స్టేజ్ అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రాక్టికల్ ఆస్పెక్ట్ కి ఇప్పుడు పరిణితి పూర్తిగా పొందటానికి ఇప్పుడు చెప్పేటువంటి గత 5-6 రోజుల నుంచి చెప్పేటువంటి ధ్యానంలో మీరు ఏ విధమైనటువంటి భావన ఉండాలి అనేటువంటిది పూర్తిగా దీంట్లో నిమగ్నం అవటానికి ఉపయోగపడుతుంది అనేటువంటిది నా భావన స్వామి. ప్రణామాలు స్వామి. జీవీఎస్ రావు గారు. పరమాత్మ మీకు, అమ్మగారి పద్మాలకు నమస్కారాలు. ప్రత్యేకంగా ఇప్పుడు ఇంతకుముందు మామూలుగా రమణారెడ్డి గారు చెప్పినప్పుడు మీ కృషి అని చెప్పారు. దానికి ఒక విధంగా నా మనసులో ఉన్న భావాలు మీకు చెప్పేస్తాను. ఏమిటంటే మనం మామూలుగా ఏ క్లాస్కి వెళ్ళినప్పటికీ మామూలుగా న్యూటన్ సూత్రాలను చెబుతూ ఉంటాం కదా. ఫస్ట్ లా ప్రకారం ఏ వస్తువు వేస్తే అక్కడ ఉంటుంది అన్నట్టుగా మేము మొదట్లో ఆ పరిస్థితిలో ఉన్నాము. మీ డ్రైవింగ్ ఫోర్స్ అనేది మీ యొక్క ఆత్మ చైతన్యం, మీ యొక్క అనంత శక్తి వల్లనే మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించగలిగారు. అలా విధంగా నా యాక్సలరేషన్ కంటిన్యూ అవుతుంది కాబట్టి మీ యొక్క ఉన్నత స్థితికి మమ్మల్ని కూడా తీసుకెళ్లారనే భావం వచ్చింది. అదే విధంగా సాధన చేస్తుంటే ఆ ఫోర్స్ ఉంటుంటే ప్రాబ్లమ్ రియాక్షన్ అన్నట్టుగా దాని యొక్క ఫలితం కూడా అందరూ అనిపిస్తారని నాకు భావం వచ్చింది. అది మీద షేర్ చేసుకోవాలని నేను చెప్పాను. తప్పు రెండు క్షమించారు. శ్రీకాంత్ గారు. మీకు నమస్కారం, అమ్మగారికి నమస్కారం. మీరు ఇవాళ చెప్పింది కారణానికి చాలా అంటే డీప్ మీనింగ్ ఉంది. ఇంకొన్నిసార్లు ఇది ఇంకా విచారించి అర్థం చేసుకోవాలని ఉంది. నా క్వశ్చన్ ఏంటంటే, మీరు అన్నారు ఆత్మకి ఏం భేదన ఉండదు, ఆత్మని ఎవరు వేధించలేరు, ఆత్మ సూక్ష్మ రూపం, అందులో నుండే సూక్ష్మ రూపం ఉంటుంది. కానీ వాళ్ళు మీరు చెప్పిన దాంట్లో ఒకటి విషయంలో సత్యం ఒకటే అనేకత్వంకి కారణం అని చెప్తున్నారు కదా. సో పరమాత్మ ఒకటే, పరమాత్మకి ఎన్నో కారణాలు ఉండొచ్చు. అంటే జీవులు జగత్తు సృష్టించినప్పుడు అనేక కారణాలతో పడ్డారు అనుకోవడం అది కరెక్టా కాదా, అది మీరు చెప్పండి. అంటే ఎందుకు ఇన్ని జన్మలు ఉంటాయి, ఇన్ని జీవులు ఎందుకు ఉన్నారు అంటే ఆత్మకి ఏం భేదం లేదని చెప్తున్నారు కదా. సూక్ష్మ రూపంలో అన్ని ప్రాణుల్లో ఉంటుంది కదా. మరి ఇది అంటే అర్థం చేసుకుంటే కరెక్టా కాదా? సత్యం ఒకటే అనేకత్వంకి కారణం. సో దీనికి ఎలా రిలేట్ చేసుకుంటాం అని అది అడుగుతున్నాను నేను. ఈ మధ్యనే జూమ్ లో చేరారా? అవును గురుదేవ. అందుకనే మీరు ఈ క్వశ్చన్లు అడుగుతున్నారు. మిగిలిన వాళ్ళు ఎవరు ఈ క్వశ్చన్ అడగరు. కాబట్టి మళ్ళీ ఇప్పుడు టైం అయిపోయింది కాబట్టి ఇంకోసారి మళ్ళీ అడుగుదురు. కానీ అంటే ప్రీ నాలెడ్జీ ఉండాలి. మనం ఇప్పుడు ఎక్కడున్నాం? పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మీరు అడిగిన దానికి ఎప్పుడో హై స్కూల్ లెవెల్లో చెప్పేశాం సమాధానాలు. అసలు సబ్జెక్టే వచ్చింది, భగవద్గీత కానీ ఇవి కానీ అవన్నీ చెప్పేసినాయి. కనుక భగవంతుడు సృష్టి ఎట్లా చేశాడు,
అని అడిగారు అనుకోండి, ఇప్పుడైతే నేనేం చెప్పాలి? సృష్టి అసలు చేయలేదంట. సృష్టి ఎట్ట చేశా అంటే అసలు సృష్టి చేయలేదు, మనకట్ట కనపడుతూ ఉంది. ఆ మాట చెబితే ఇప్పుడు మీకు అర్థం కాదు. అందుకని మీకు మళ్ళీ కిందకి వెళ్ళి చెప్పాలా, మళ్ళీ మొదటి నుంచి చెప్పుకుంటూ రావాలి. కాబట్టి ఇంకో సందర్భంలో అడగండి. లేదంటే పూర్వపు గ్రంథాలు చదవటం కానీ, పూర్వపు స్పీచెస్ వినటం కానీ అలాంటి పని చేయండి. భగవద్గీతను సంపూర్ణంగా తెలుసుకుంటే మీకు ఈ డౌట్స్ రావు. భగవద్గీత మాది బుక్స్ ఉన్నాయి, అవి కనుక మీరు పూర్తిగా చదివితే మీకు సంపూర్ణంగా అర్థమవుద్ది, ఇక డౌట్స్ రావు. సూర్య భగవాన్ గారు. గురుదేవులకి గురుపత్నికి అనేక నమస్కారాలు. గురువు గారు, మాకు ఎక్కడో కించిత్ భోగం ఉంది, అందువల్లే మేము మీకు దొరికారు, మీరు మాకు దొరికారు. మమ్మల్ని ఒక నావ తీసుకెళ్ళి ఇది నీ మార్గం, ఈ మార్గం గుండా వెళ్తే నీకు మంచి జరుగుతుంది అని చెప్పేటువంటి వాళ్ళు నాదులు దొరకడం చాలా తక్కువ. అందులో మీరు దొరకడం మా పలక పూర్వజము సుకృతం. అనేక అనేక ధన్యవాదాలు. విజయలక్ష్మి గారు. గురుదేవులు నమస్కారం. మీరు మొదలు సాక్షి భావన చెప్పినారు, ఇప్పుడు మెట్లు చెప్తా ఉన్నారు. ఒక్కొక్క మెట్టే పసిబిడ్డ మాదిరి మాకు మెట్లకి ఎట్లు పోవాలనేది చూపెడతా ఉంటారు. చాలా సంతోషమాయా. మీరు ఎంత క్వశ్చన్లకి ఆన్సర్లు ఎంత ఇదిగా చెప్తారు, ఎంత బాగా చెప్తారు, ఎట్లు చెప్తారు అనేది దానికి భగవంతుడే వచ్చి కూర్చొని చెప్తా ఉంటారేమో అనిపిస్తుంది. అంత మీరు ఆ శాంతి, ఆ మనస్సు, ఆ బుద్ధి అంత శాంతంగా చెప్తారు. ఇంత కోపం ముఖం కూడా రాకుండా. చాలా సంతోషం అవుతుంది గురుదేవులు. మీ అట్లా గురువులు చిక్కింది మాకు చాలా పుణ్యం. బెంగళూరు ఇంకా మాట్లాడుతా ఉన్నాం. చెన్నారెడ్డి గారు. గురుదేవ నమస్కారం. గురుదేవ మీ పదవత్మలకు, అమ్మగారి పదవత్మలకు నమస్కారం. గురుదేవ వివేక చూడమని చాలా చాలా బాగుంది గురుదేవ. అంటే ఇంతకుముందు వినేది అయినా ఇంకా నెమరి వేసుకున్నట్టు ఇంకా కొత్తగా విన్నట్టే ఉంది గురుదేవ. భగవంతుడు తప్ప, పరమాత్మ తప్ప ఇక ఏం లేదు అని. అలాగే ఇప్పుడు శైలజ రేఖపల్లి గారు చెప్పినది, మనం ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ సెకండ్ క్లాస్ కి ఇన్ని బుక్స్ చదివి పెట్టి బుక్స్ మోపిస్తున్నారు కదా, ఇన్ని పుస్తకాలు కొట్టిస్తున్నారు. ఇలాంటి బ్రహ్మ విద్యకి పుస్తకాలు తీసుకోకుంటే అంతకంటే మూర్ఖత్వం ఏముండదు గురుదేవ. ఆమె చెప్పిన క్వశ్చన్ కి ఆన్సర్ కి నిజంగా నేను బాగా అభినందిస్తున్నా గురుదేవ. ఎందుకంటే ఇలాంటి ఇంత బ్రహ్మ విద్యకి బుక్స్ లేకుంటే మీరు చెప్పిన దానికి ఎన్నిసార్లు విన్నా కూడా ఇంకా కొత్తగానే ఉంటుంది గురుదేవ. అందుకని మీరు బుక్స్ రాయడం మా యొక్క పూర్వజన్మ సుకృతం గురుదేవ. మా జన్మ పరంపర మా పిల్లలు అందరూ ఉపయోగించుకుంటారు గురుదేవ. ఇట్లాంటి కృషి, ఇంత కృషి ప్రవీణ్ గారు మీరు చేయడము మీరు తప్ప ఎవరు చేయలేరు గురుదేవ. ఏదైతే దాన్ని మేము అనుభవిస్తున్నాం కాబట్టి, దాన్ని చూస్తున్నాం కాబట్టి, దాని యొక్క ప్రాముఖ్యత మాకు తెలుసు కాబట్టి దాని గురించి అసలు వివరించలేం గురుదేవ. నమస్కారం గురుదేవ. అందుకోసం తప్పకుండా అందరూ బుక్స్ తీసుకోండి, ఇది నా విన్నపం. నమస్కారం గురుదేవ. వరలక్ష్మి పసుపులెట్టి గారు. నమస్కారం గురుగారు. వేదవర్ష అమ్మగారికి, శ్రీ గురూజీకి పాదాభివందనాలు. నాకు అన్ని వివేక చూడమని శ్లోకాలు చదువుకుంటాను, అన్ని అర్థమవుతుంది. ఎక్కువ మాట్లాడలేను, అన్ని ఆత్మతో చెప్పుకుంటా అంటాను. అన్ని జరిగిందంతా ఆత్మతో చెప్పుకొని నేను సంతోషపడతా అంటాను. అందరూ చెప్పేది అర్థమవుతుంది. ఈ పాదపద్మాలకు నమస్కారము. నిన్న వేదవర్ష అమ్మగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపలేదు మేము, అందుకే అమ్మకి చెప్పవాల, మీరు చెప్పాలి. పుట్టినరోజు శుభాకాంక్షలు. ఓకే గురుగారు. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.
ఈరోజు యూట్యూబ్ లైవ్ కొద్దిగా ప్రాబ్లం వచ్చింది. ఇది అయిపోయిన తర్వాత దాదాపు ఒక 2 గంటల్లో మీకు లింక్ పంపిస్తాము. ఓకే, మరలా రేపు ఇదే సమయానికి 7 గంటలకి సత్సంగంలో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.